ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామమున ఇమ్మానుయేల్ పరిచర్యల పక్షముగా మీకు మా శుభములు. ప్రభు కృప మరియు మీ అందరి ప్రార్థనల వలన ఇమ్మానుయేల్ పరిచర్యల ద్వారా అనేకులు ఆశీర్వదింపబడుటకు ప్రభు తన దాసుడైన పాస్టర్ రాజశేఖర్ గారికి బయలుపరిచిన అనేక ఆత్మీయ సత్యాలను గిల్బోవా అనబడు క్యాసెట్స్ పరిచర్య ద్వారా మీకు అందించడానికి సంతోషించుచున్నాం. ఈ సందేశము ద్వారా మీరు ఆశీర్వదింపబడాలని, అనేకమైన మేలులు పొందుకోవాలని, ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని నిత్యము మేము ప్రార్థించుచున్నాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యెహెజ్కేలు గ్రంథం 15వ అధ్యాయం. ఈ 15వ అధ్యాయంలో 8 వచనాలు ఉన్నాయి. ఇవి నిజంగా చాలా శ్రేష్టమైన వచనాలు. అలాగని మిగిలిన గ్రంథంలో ఉన్న పుస్తకాలు, అందులో ఉన్న వాక్యాలు శ్రేష్టమైనవి కావు అని కాదు. ఈ రాత్రి ఇందులో ఉన్న సమాచారాలు మనం తెలుసుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయని. పరిశుద్ధ గ్రంథంలో పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, ప్రవక్త పెద్దవాడైనా చిన్నవాడైనా వాళ్ళ పని మాత్రం ఒక్కటే, వారి దేవుడు ఒక్కటే. ఆ రోజుల్లో ప్రభు తన ప్రజల క్షేమం నిమిత్తమై ప్రవక్తల ద్వారా తన ఉద్దేశాన్ని ప్రజలకు బయలుపరిచేవాడు. ప్రవక్త అనగా సర్వోన్నతుడైన దేవుని పాదముల చెంత కనిపెట్టి కన్నీరు కార్చి తానున్నటువంటి దేశము, తానున్నటువంటి ప్రజలు నశించిపోకుండా ఉండాలని వారి కొరకు కన్నీరు కార్చి కనిపెట్టినప్పుడు ప్రభు ప్రత్యక్షమై వారికి తెలియజెప్పే వాక్కుని, సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా తీసుకువెళ్లి దేవుని ప్రజలకు తెలియజెప్పేవారు. ఆ రీతిగా తెలియజెప్పినప్పుడు ప్రజలు నిజంగా ఆ దేవుని సందేశాన్ని విని వారు లోబడేవారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ రోజుల్లో ప్రవక్త అంటే ప్రజలతో పాటు ప్రభువులు కూడా, రాజులు కూడా భయపడేవారు. ఎందుకో తెలుసా? ప్రవక్తలు పట్టణంలోకి వచ్చేటప్పుడు ప్రజలు లేక రాజులు అడిగేవారు, ప్రవక్త గారు మీరు సమాధానంగా పట్టణంలోనికి వస్తున్నారా అని అడిగేవారు. అంటే ఆ వచ్చేటటువంటి ప్రవక్త దేవుని యొక్క వర్తమానాన్ని తీసుకొని పట్టణంలోనికి వస్తూ ఉన్నాడు. ప్రజల్ని గురించి దేవుడు ఏం చెప్పాడో లేక రాజును గురించి ఏం చెప్పాడో అని భయపడేవారు. ప్రవక్తను చూసి భయపడేవారు. ఈ రోజుల్లో ప్రవక్తకు, ఆ రోజుల్లో ప్రవక్త తరువాత యాజకులు కూడా పనిచేస్తూ వచ్చారు. యాజకుడు అనేవాడు దేవాలయంలో ఒక వ్యక్తి కొరకు నిర్వర్తించవలసిన ఆ నియమాలను పాటిస్తూ వచ్చేవాడు. బలిపీఠం దగ్గర బలి, గంగాళం దగ్గర శుద్ధీకరణ, ఈ రీతిగా దేవాలయంలో ఉన్న ఉపకరణాల దగ్గర దేవుని ఒక వ్యక్తి కొరకు దేవుడు చేయమన్న ఆ కార్యాలని చేస్తూ వచ్చేవాడు. ప్రవక్త అయితే దేవుని యొక్క వాక్కును నేరుగా ప్రజలకు తెలియజెప్పేవాడు. వింటున్న దైవ జనాంగమా, ఆ ప్రవక్తలకు, యాజకులకు ప్రతిగా ఈ రోజున దేవుడు అనేక మంది దైవ సేవకులు ఎన్నిక చేసుకున్నారు. ఈ రోజున కూడా దైవ సేవకులు దేవుని మాటని ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు బోధిస్తే ఖచ్చితంగా ప్రజల్లో పాపభీతి కలుగుతాది. ఖచ్చితంగా ప్రజలలో దైవభీతి కలుగుతాది. దేవుని మాటలకు తమ సొంత మాటలు, సొంత అభిప్రాయాలు, సొంత సిద్ధాంతాలు, సొంత ఆలోచనలు కలిపి చెరిపేటటువంటి బోధలు ఎన్నో ఈ రోజుల్లో వింటున్నాము. గనుక మనుషులలో దైవభీతి నశించాది. మనుషులలోకి రావలసిన పరిశుద్ధత, మనుషుడు పొందవలసిన పాప క్షమాపణ పొందలేకపోతూ ఉన్నాడు. మనుషుడు తన జీవితంలో యేసు నా దేవుడని మాట్లాడుతున్నాడు, కానీ యేసయ్యకు తగినట్టుగా జీవించడానికి మనుషుడు ఏమాత్రము కూడా మనస్కరించలేదు, ఇష్టపడలేదు. కారణం ఏమిటంటే దానికి కారణం బోధ సరైనది కాదు. దేవుని నుండి వస్తున్న శ్రేష్టమైన వాక్కులు ప్రజలకి చెప్పలేదు. అపోస్తలుడైన పౌలు గారు దేవుని యొక్క వాక్యాన్ని ఒక మాటగా ఆయన పరిచయం చేశారు. ఆయన అన్న మాట ఏమిటంటే దేవుని యొక్క హితవులు అని ఒక దగ్గర ఆయన ఉపయోగించాడు. హితవు అనేటటువంటి మాటకు ఆరోగ్యకరమైన మాటలు, ఆరోగ్యకరమైన బోధ అని చెప్పబడింది. దేవుని యొక్క హితవు అనగా దేవుని మాట ఒక వ్యక్తి వింటూ ఉంటే ఆ మాట వ్యక్తిలో
ఆరోగ్యాన్ని కలుగజేస్తూ వస్తాడు. అనగా పాపి పరిశుద్ధుడుగా, రోగి ఆరోగ్యవంతుడుగా, అక్రమస్తుడు క్రమమైన వాడుగా, వ్యభిచారి పవిత్రురాలుగా, ఈ రీతిగా యేసయ్య దినములలో ప్రభు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ప్రజలలో పరివర్తన ఏ రీతిగా కలుగుతూ వచ్చాదో, స్వచ్ఛమైన దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలకు బోధించినప్పుడు ఆ వాక్యం వ్యక్తులలో నిజంగా ఆరోగ్యాన్ని కలుగజేస్తూ వస్తాది. దేవుని యొక్క వాక్యాన్ని హితవు అని అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు. కాబట్టి దైవ జనాంగమా, ఈ రోజున ప్రతి దైవ సేవకుడు కూడా దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తే భారతదేశం ఈ పాటికి 50 పర్యాయాలు మారిపోయి ఉండాలి. ఆర్ఎస్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఇంకొక దానిని గుర్చిన భయాలు మనకు ఉండేటివి కాదు. మన బోధల వలననే ప్రజలలో మార్పు లేక, మన బోధల వలననే ప్రజలలో ఆధ్యాత్మికమైన ఆరోగ్యం చేకూర్చబడక ప్రజలు ఇంకా రోగులై, ఇంకా ఆత్మీయమైన జీవితంలో పతనమైపోయే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. దైవ జనాంగమా, అందుకనే ప్రవక్తల కాలం నుండి కూడా దేవుడు సంఘాలను ఉద్దేశించి అనేక సత్యాలను ప్రభుల వారు బోధిస్తూ వచ్చాడు. యెహెజ్కేలు 15వ అధ్యాయంలో ఉన్న సమాచారాలు కూడా ఆ విధంగానే ఆ రోజున ప్రవక్త అయిన యెహెజ్కేలుకు బయలుపరిచిన ఈ సత్యాలు ప్రస్తుత కాలంలో మనకు కూడా వర్తించేటట్టుగానే ఈ సత్యాలు ఉంటున్నాయి. పరిశుద్ధ గ్రంథంలో యెహెజ్కేలు 15వ అధ్యాయం చదువుతాను, బాగా గమనించాలి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. ప్రవక్త అయిన యెహెజ్కేలుకి దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమైనట్టుగా వాక్యం సెలవిస్తాడు. ప్రవక్త అయిన యెహెజ్కేలుకి దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షతే కాదు, ఎన్నో చక్కటి దర్శనాలను కూడా ప్రభుల వారు చూపెడుతూ వచ్చారు. ప్రియులారా, గమనించాలి. ఈ రోజున చాలా మందికి దర్శనాలు వస్తాయి, కానీ ఆ దర్శనానికి తగిన రీతిగా లోకంలో కార్యాలు జరగడం లేదు. ఏవో పిచ్చి దర్శనాలు చెప్తూ ఉంటారు, ఉపయోగం లేని దర్శనాలు గురించి మాట్లాడుతూ ఉంటారు. దయచేసి గమనించాలి. ఆ దినములలో ప్రవక్తలకు దేవుడు చూపెట్టిన ప్రతి దర్శనము కూడా కాలములో జరుగుతూ వచ్చాయి. అవి కాదనటానికి వీలు లేకుండా ప్రతి ఒక్కటి కూడా నెరవేర్పులోనికి వస్తూ వచ్చాయి. ప్రియులారా, యెహెజ్కేలుకు దర్శనములు మాత్రమే కాకుండా దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత కూడా జరుగుతూ వచ్చాయి. ఏమా ప్రవక్తకి దేవుని వాక్య ప్రత్యక్షత కలగటానికి గల కారణం, ఏమా ప్రవక్తకు దేవుడు దర్శనాలు చూపెట్టడానికి గల కారణము అని అడిగితే, ప్రియులారా, యెహెజ్కేలు అనేటటువంటి మాటకు సరైన అర్థం ఏమిటంటే యెహోవా చేత బలపరచబడినవాడు అని అర్థం. యెహోవా చేత బలపరచబడినవాడు, ప్రజలకు ప్రతినిధిగా లేక ప్రజల ఎదుట ప్రభు పక్షంగా నిలబడి ప్రజల ఎదుట పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని చేత బలపరచబడి ఉండాలి. ప్రజల ఎదుట నిలబడి ప్రభు పక్షంగా పనిచేసే ప్రతి దైవజనుడు కూడా దేవుని చేత బలపరచబడి ఉండాలి. ఆ దినమున యెహెజ్కేలుని దేవుడు ఏ రీతిగా బలపరిచాడు అని అడిగితే, యెహెజ్కేలు వైపు తన బలమైన హస్తమును చాపి అతనిని ముట్టి ఆయన చేతితో ఆయన ఆ యెహెజ్కేలు నోటిలో ఆయన వాక్కులను పెట్టాడు అని వాక్యం సెలవిస్తాడు. తన బలమైన హస్తాన్ని చాపి యెహెజ్కేలును తాకి ఆయన నోట దేవుని మాటలను ఉంచి నీవింక మాట్లాడమని ప్రభు చెప్పాడు. ఆ రీతిగా ప్రభు యెహెజ్కేల్ని బలపరుస్తూ వచ్చాడు. ఈ రాత్రి సమయమందు దైవజనుడా, నేను అడిగే ప్రశ్న, దైవజనుడా, ప్రజల ఎదుట నీవు నిలబడి ప్రభుల వారి ప్రతినిధిగా నీవు బలపరచబడి ప్రజలతో మాట్లాడుతున్నావా? ఎవరి చేత బలపరచబడ్డా? ఒక ఆయన ప్రయాణంలో నాకు తగిలి ఆయన మాట్లాడుతూ ఆయన అన్నాడు, నీవు ముస్లిమా అనని. నేనన్నా, నేను ముస్లిం కాదండి, నేను ఒక చర్చి ఫాదర్ని అని చెప్పాను. ఓ వెరీ గుడ్, నేను కూడా దైవజనుణ్ణే అని చెప్పాడు. మేమిద్దరం కలిసి మాట్లాడుతూ ఉన్నాం. ప్రియులారా, గమనించాల్సింది, నేను బాంబే నుండి వస్తున్నప్పుడు ట్రైన్లో జరిగిన సమాచారం. ఆయన అన్నాడు, నీవెన్నిసార్లు ఫారిన్ వెళ్ళావని. నాకు చాలా భయం వేసింది. నేను లేదంటే నన్నేమంటాడోనని నేను పోలేదండి అన్నాను. ఆయన అన్నాడు,
ఇప్పటికి దరిదాపు ఒక 15 సార్లైనా నేను అమెరికా పోయి వచ్చినాను అని అన్నాడు. నేను ఏమీ మాట్లాడలేదు. ఆయన ఇంకో మాట అన్నాడు, ఎప్పుడైనా పోవాలని ప్రయత్నం చేసినావా అని. చేస్తానే ఉన్నాను, అవకాశాలు దొరకలేదని. ఆయన నవ్వుతూ అన్నాడు, అందరికీ రాదండి అవకాశాలు, అందరికీ రాదు అవకాశాలు అని అన్నాడు. నేను చిన్న మాట అడిగినాను. మాట్లాడి ముగించిన తరువాత నేను ఒక మాట అన్నాడు, ఎప్పుడైనా పరలోకానికి పోయింటివా నువ్వునని. ఆయన లేదన్నాడు. నేను నిజంగా చాలా సీరియస్ గా అడిగినాను, ఎప్పుడైనా నీవు పరలోకానికి పోయినావా అని. ఆయన లేదన్నాడు. నాకు అర్థమైంది వీడు ఎంత ఫూలోనని. చస్తే గాని పరలోకానికి పోడు, వీడు బతుకున్నప్పుడు ఎట్లా పోతాడు పరలోకానికి. నేను అనుకున్నాడు ఈడొట్టి ఫూల్ అనుకొని అన్నాను, పరలోకానికి చస్తే కదయ్యా పోయేది, లేదంటా ఉండదు. ఓ ఎస్ అంటాడు ఆ వ్యక్తి. పిల్లరా గమనించాల్సింది, చాలా మంది అమెరికాకు వెళితే చాలా పెద్ద సేవకులు అనుకుంటున్నారు. ఆయన అమెరికాకి వెళితే ఏమి, లేకపోతే కాకినాడ ఏట్లేకి వెళితే మనకేమొచ్చింది. మనకు కావాల్సింది దేవుని చేత బలపరచబడ్డా అనేది ప్రాముఖ్యమైంది. ఆయన అరేబియాకు పోతేనేమి, ఆఫ్రికాకు పోతే మనకేమొచ్చింది. ఆయన ఎక్కడికైనా పోయిరా అని మనకు దానితో సంబంధం లేదు. నా దేవుని వాక్యం సెలవిస్తాడు, ఆ దినములలో ప్రవక్తలు దేవుని చేత బలపరచబడి ప్రజల ఎదుట నిలబడ్డారు. ఈ దినములలో దైవ సేవకులు మరో దేశానికి పోయిస్తే గొప్ప సేవకులు చాలా మంది అంటా ఉంటారు, ఆయన అమెరికా పోయిచ్చినాడు, ఈయన ఆఫ్రికా పోయిచ్చినాడు, ఆయన ఆస్ట్రేలియా పోయిచ్చినాడని. దయచేసి తిలకయ్య గారు ఏమనుకోకూడదు. తిలకయ్య గారు నాకు చాలా మంచి దైవజనులు. రేపు మాపు మధుబాబాయి గారు కూడా పోవచ్చు, లేకపోతే మీరు కూడా పోవచ్చు. అమెరికా పోయి వచ్చినంత మాత్రాన, ఆస్ట్రేలియా పోయి వచ్చినంత మాత్రాన, ఆఫ్రికా పోయి వచ్చినంత మాత్రాన మనము బలపరచబడ్డాము అని కానే కాదు. ఎంతో మంది బిజినెస్ పీపుల్ వెళ్తూ ఉన్నారు, ఎంతో మంది ఉద్యోగస్తులు వెళుతున్నారు, ఎంతో మంది లేబర్స్ వెళుతున్నారు. ఇదేమి గొప్ప సంగతి కానే కాదు. ఓ విజిటింగ్ వీసా మీద నేను కూడా 10 సార్లు డబ్బు ఉంటే తిరుగుతాను, అది కాదు. దేశాలు తిరిగినంత మాత్రాన ఆ వ్యక్తి దేవుని చేత బలపరచబడ్డాడు అని కానే కాదు. కొంతమంది అంటున్నారు మా చర్చిలో బ్యాంక్ బ్యాలెన్స్ డబ్బు 10 లక్షలు 20 లక్షలు ఉన్నాయని. కొందరు ధనాన్ని చూసి బలవంతులైన సేవకులు అంటున్నారు. కొంతమంది అంటున్నారు మా చర్చిలో 2000 మంది ఉన్నారు, జనాభాని చూపెట్టి మేం బలమైన మనుషులు అంటున్నారు. కొంతమంది దేశాలు తిరిగి బలమైన వారు అంటున్నారు. లేదు, ప్రతి దైవజనుడు దేవుని చేత బలపరచబడాలి. హల్లెలూయా! దేవుని చేత బలపరచబడాలి. హల్లెలూయా! యెహెజ్కేలు అని ప్రభుల వారు పిలిచి తన చేయి చాపి అతని బలపరిచి అతని నోట తన మాటను ఉంచి ఇంకను ప్రజలతో మాట్లాడమని ప్రభుల వారు సెలవిచ్చారు. ఈ అనుభవం దైవజనునికి కావాలి. అప్పుడు ప్రజలు నిజంగా దైవ స్వరమును ఉన్నది ఉన్నట్టుగా, దైవ వాక్కును ఉన్నది ఉన్నట్టుగా, దేవుని వాక్యములో ఉన్న శక్తి నిజంగా ప్రజలను తాకటానికి, దేవుని వాక్యములో ఉన్న పవిత్రత ప్రజల్ని తాకటానికి, దేవుని వాక్యములో ఉన్న కృప ప్రజల్ని తాకటానికి దేవుడు కృప దయచేస్తాడు. దేవుని చేత బలపరచబడకుండా మన సొంత జ్ఞానం, మన సొంత తెలివి, మన సొంత బుద్ధిని దేవుని వాక్యముతో కలిపి చెరిపే బోధలు ప్రజలకు చెప్పినట్లయితే వ్యక్తులలో స్వస్థత రాదు, వ్యక్తులలో పాప క్షమాపణ కలగదు, వ్యక్తులలో పరిశుద్ధత రాదు. వ్యక్తులు ఎలాగున్నారో అలాగే ఉండవలసి వస్తారు. దైవజనమా, దైవ సేవకులారా, దేవుని పరిచర్య కొరకు నిన్నెవరు బలపరిచారు? యెహెజ్కేలుని దేవుడు బలపరిచాడు. యెహెజ్కేలు అనగా యెహోవా చేత బలపరచబడినవాడు, దేవుని చేత బలపరచబడిన ప్రవక్త. ప్రియులారా, దేవుని వాక్య దర్శనం అతనికి కలిగా, దేవుని వాక్య ప్రత్యక్షత అతనికి కలిగా. దేవుడు చక్కటి దర్శనములు ఇచ్చాడు. దేవుని వాక్యం సెలవిస్తారు, దర్శనము లేని చోట ప్రజలు నశించుదురు అనని. అనేక మంది సేవకులకు దర్శనాలు లేవు, సరైన దర్శనం లేదు, వారి సొంత సేవను గూర్చిన దర్శనము కూడా లేదు. బాగా గమనించవలసింది, దర్శనము లేని పరిచర్య మనము చేస్తే ఆ స్థలములో రక్షణ కార్యక్రమం జరగదు. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తారు. ప్రతి దైవజనుడు కూడా కాకినాడ పట్టణంలోనే కాదు, మదనపల్లి పట్టణంలో కూడా ఆ రీతిగానే ఉండాలి. ఆ రీతిగా దైవ సేవకులు ఉండాలి. రాజశేఖర్ కూడాను దర్శనం ఉండాలి. రాజశేఖర్ కూడా దేవుని వాక్య ప్రత్యక్షత ఉండాలి. రాజశేఖర్ కూడా దేవుని చేత బలపరచబడి ఉంటేనే దేవుని మాటలు ప్రజలు విని మార్చబడటానికి అవకాశాలు ఉంటాయి. మొదటిది. రెండవది, వాక్య ప్రత్యక్షత కలిగిన తరువాత
వాక్యంలో ఏం రాయబడి ఉందంటే ప్రభు అంటున్నాడు, నరపుత్రుడా, ద్రాక్ష చెట్టు కర్ర, అడవి చెట్లలోనున్న ద్రాక్ష చెట్టు కర్ర తక్కిన చెట్ల కర్ర కంటేను ఏమైనా శ్రేష్టమా అని ఒక ప్రశ్న వేశాడు. ఈ అధ్యాయంలో 5 ప్రశ్నలు యెహెజ్కేలు ప్రవక్తకి యెహోవా వేశాడు. అంటున్నాడు, నరపుత్రుడా. నేను మాట్లాడేటప్పుడు యెహెజ్కేలు గారిని ఏమంటారంటే యెహెజ్కేలు ప్రవక్త అంటా. దేవుడు మాట్లాడేటప్పుడు ఏమంటున్నాడంటే నరపుత్రుడా అని మాట్లాడుతున్నాడు. దాని అర్థం ఏమిటంటే ప్రవక్త అయిన యెహెజ్కేలు ఎప్పుడు కూడా తన జీవితంలో అతిశయపడి పాడైపోకుండా ఉండటానికి నీవు ప్రవక్తమైన నరపుత్రుడివే, నీవు ప్రవక్తమైన మనిషివే, నీవు ప్రవక్తమైన సామాన్యమైన వ్యక్తివే. నేను నిన్ను బలపరిస్తేనే ప్రవక్తవయ్యావు తప్ప నేను బలపరచకపోతే నీవు ప్రవక్తవి కాదు యెహెజ్కేలు, నీవు నరపుత్రుడివే అని ప్రభువు మాట్లాడాడు. దాని అర్థం ఎంత గొప్పగా ప్రభువు మనల్ని వాడుకున్నా, ఎంత కృప మనకిచ్చిన, ఎంత ప్రజలకు ఆశీర్వాదంగా ప్రభువు మనల్ని చేసిన ఆ తగ్గింపు స్వభావం మనకుండా ఏదో మనకుందని ఎప్పుడు కూడా గర్వపడకూడదు, ఎప్పుడు కూడా అతిశయపడకూడదు, దేవుని విషయంలో కూడా గర్వపడే ఆలోచనలు ఉండకూడదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, నరపుత్రుడా అని తన మొదటి స్థితిని ప్రభుల వారు జ్ఞాపకం చేసి రెండవ మాట మాట్లాడుతున్నాడు. ద్రాక్ష చెట్టు కర్ర అని అంటూ వెంటనే అంటున్నాడు, అడవి చెట్లలో ఉన్న ద్రాక్ష చెట్టు కర్ర దేనికైనా ప్రయోజనమా అని మాట్లాడాడు. ద్రాక్ష చెట్టు కర్ర అని చెప్పి ప్రభుల వారు వెంటనే అన్నాడు, అడవి చెట్లలో ఉన్న ద్రాక్ష చెట్టు కర్ర దేనికైనా ప్రయోజనమా అని మాట్లాడాడు. మొదటి ప్రశ్న. రెండవ మాట ఏమన్నాడంటే, ప్రియమైనటువంటి వాళ్ళరా, కర్ర కంటేను ఏమైనా శ్రేష్టమా? ఏ పనికైనాను దాని కర్రను తీసుకొందురా? ఏ ఒక ఉపకరణము తగిలించుటకై ఎవరైనా దాని కర్రతో మేకునైనను చేయుదురా? అది పొయ్యికే సరిపడును గదా అని ప్రభులవారు అడవి చెట్లలో ఉన్న ద్రాక్ష చెట్టు కర్రను గూర్చి ప్రభుల వారు మాట్లాడడం ప్రారంభించారు. ద్రాక్ష చెట్టు అనగానే చక్కగా వాక్యం ఎరిగిన దేవుని బిడ్డలకు వెంటనే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సమాచారాలు జ్ఞాపకానికి వస్తాయి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో 2 స్థలములలో దేవునికి 2 ద్రాక్ష తోటలు ఉన్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఉన్న సమాచారాన్ని మాట్లాడుతున్నాను, గమనించాలి. ఆ స్థలంలో ఏమి రాయబడి ఉందంటే, ఒక పర్వతం మీద దేవుడు ఒక పొలమును బాగుగా చదును చేశాడు. దానిలో రాళ్లను పనికిరాని మొక్కలను తీసి పడవేసి అందులో ద్రాక్ష తోటను వేశాడు. ఆ ద్రాక్ష తోటను వేసి ద్రాక్ష తోట చుట్టూ కంచె వేశాడు. మధ్యన బురుజును కట్టించాడు. ద్రాక్ష తొట్టిని తొలిపించాడు. దాన్ని చక్కగా పెంచాడు. అది కాపు కాలం వచ్చిన తరువాత ఆ పండిన పండ్ల దగ్గరికి వెళ్లి ఆ ద్రాక్ష పండ్లను తిన్నప్పుడు ఆ స్థలంలో చెప్పబడిన మాట ఏమిటంటే, అది కారు ద్రాక్షలు కాసును అని చెప్పబడింది. ఆ పండ్లు తిన్న తరువాత యజమాని అయిన ఆ దేవుడు అంటున్నాడు, ఈ ద్రాక్ష తోటకు నేనేం చేయాలి? ఈ ద్రాక్ష తోట కొరకు నేనెంతో చేశాను, అయితే అది కారు ద్రాక్షలు కాసాదని ఆయన దుఃఖపడ్డాడు. దాని చుట్టూ ఉన్న కంచెని తీసివేశాడు. ఆ బురుజును పడగొట్టాడు. అనేక అరణ్య మృగాలు, పనికిరాని జంతువులన్నీ కూడా వెళ్లి తోటను పూర్తిగా నేలమట్టం చేశాడు. దాని మీద దేవుడు ధ్యాసని మానుకున్నాడు. అది పూర్తిగా పాడైపోయిన ద్రాక్ష తోటగా మార్చబడిపోయాడు. ఎవరి ద్రాక్ష తోట? ప్రవక్త అయిన యెషయా ఈ ద్రాక్ష తోటను గురించి చెప్పడానికి గల కారణమేమి? దేవుడు ప్రవక్త అయిన యెషయాకి ఈ సత్యాన్ని బయలుపరచడానికి గల కారణమేమి అని అడిగితే, యెషయా 5వ అధ్యాయంలో ఉన్న ద్రాక్ష తోట, ఓ ఇజ్రాయేలీయులకు సంబంధించిన ద్రాక్ష తోట, నా ప్రజలైన ఇజ్రాయేలీయులు, ఈ ప్రజలకు నేను దేవుడై ఉన్నాను. ఇజ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు, వీరు నా ప్రజలై ఉన్నారని ఆ కృపగల దేవుడు ఇజ్రాయేలీయులను ప్రపంచంలో అనేక మంది ప్రజల మధ్యన వారిని ప్రత్యేకంగా మాట్లాడాడు. వారిని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. వారిని ప్రత్యేకంగా ఎన్నిక చేసుకుని వీరు నా ప్రజలై ఉన్నారు, నేను వారి దేవుడనై ఉన్నానని
ప్రభుల వారు మాట్లాడారు. దైవ జనాంగమా, ఈ రాత్రి సమయమందు గమనించాల్సింది, అతిగా ప్రేమించి ఐగుప్తు బానిసత్వం నుండి వారిని విడిపించి కనాను అనే పాలు తేనెలు ప్రవహించే దేశం వరకు వారిని నడిపించిన ఆ ప్రజలు ఆయన మీద తిరుగుబాటు చేశారు. ఆయనను సనిగారు, ఆయనను గొనిగారు. ఓ మాకు మాంసం కావాలని, ప్రియమైన వాళ్ళరా, అంత మాత్రమే కాదు, మాకు నీళ్లు కావాలని ప్రయాణంలో దేవుడు వారికి ఎంతో చక్కటి వసతిని కలుగజేసిన ఆ కృపగల దేవుణ్ణి వారు నిరాకరించారు. వారు నిజంగా తృణీకరించారు. ఆ సర్వశక్తిమంతుడైన దేవునికి ప్రతిగా విగ్రహాలను పెట్టుకున్నారు, విగ్రహాలను ఆరాధించారు, వ్యభిచారం చేశారు, రకరకాలైన పనికిరాని కార్యములు చేసిన కారణాన దేవుడు ఆ ప్రజల మీదకి అనేక మంది అన్యులను పంపించాడు. అమాలేకీయులు వెళ్ళారు, అమ్మోనీయులు వెళ్ళారు, ఫిలిష్తీయులు వెళ్ళారు, మోయాబీయులు వెళ్ళారు, సిరియనులు వెళ్ళారు. పూర్తిగా ఇజ్రాయేలుల దేశాన్ని, ఇజ్రాయేలుల ప్రజల మీద ఒకరి తరువాత ఒకరు దండెత్తి వారిని నేలమట్టం చేశారు. ప్రపంచమంతా కూడా చెదిరిపోనట్లుగా వారి పరిస్థితులు ఏర్పడ్డాయి. తల్లి, నా ప్రియమైన తండ్రి, దయచేసి నన్ను గమనించవలసిన విషయం, మొట్టమొదటి ద్రాక్ష తోట ఆ రీతిగా పాడైపోయాది. అనగా మొదట నా ప్రజలని చెప్పుకున్న ఇజ్రాయేలీలు, నేను వారి దేవుడని చెప్పుకున్న ఇజ్రాయేలీలు ఆ రీతిగా దేవునికి దూరం అయిపోయారు. ఆ రీతిగా దేవుడు లేని ప్రజలుగా, దేవుణ్ణి పోగొట్టుకున్న ప్రజలుగా, పూర్తిగా కాపుదల లేని ప్రజలుగా వారు మార్చబడిపోయారు. దేవుడు కనికరం, దేవుని మహా కనికరం, దేవుని మహాకృప, దేవుడు రెండవ ద్రాక్ష తోటను ప్రారంభించాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఈ రీతిగా చెప్పబడింది, నేను ద్రాక్షావళిని, మీరు తీగలై ఉన్నారు. ఎవడైనా నాయందు అంటు కట్టబడి ఉంటే నేను వాని యందు ఉంటాను, వారు బహుగా ఫలిస్తారు అని ప్రభువు వారు చెప్పారు. రెండవది, నాకు వేరయ్యుండి మీరేమీ చేయలేరు. నాకు వేరయ్యుండి మీరేమీ చేయలేరు. ఈ వాక్యాన్ని బాగా గమనించాలి. ప్రభుల వారు ఈ స్థలంలో 2 మాటలు మాట్లాడారు. నేను ద్రాక్షావళిని, మీరు తీగలయ్యున్నారు. నేను ద్రాక్షావళిని, మీరు తీగలయ్యున్నారు. ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవునితో నా యేసయ్య మాట్లాడుతున్న మాట, మీరు తీగలు, నేను ద్రాక్షావళిని. మీరు తీగలు, నేను ద్రాక్షావళిని. వింటున్న దైవ జనాంగమా, నా యందు మీరును, మీ యందు నేనును ఉన్నట్లయితే మీరు బహుగా ఫలిస్తారు. నాకు వేరై మీరేమీ చేయలేరు. ఈ మాటల ప్రకారంగా కొందరు క్రీస్తును అంటుకొని, కొందరు క్రీస్తుకు వేరై పని చేస్తూ ఉన్నారు. రెండవ ద్రాక్ష తోటలో కూడా వ్యత్యాసం కనిపిస్తున్నది. ఒకరు ఆయనలో, ఒకరు వేరై పని చేస్తున్నారు అని వాక్యం సెలవిస్తాది. నన్ను బాగా గమనించవలసిన విషయం, వేరై మీరేమీ చేయలేరు అని ప్రభులు వారు చెప్పారు. వేరై అంటే దాని అర్థం ఏమిటి అనే ఆలోచన మనకు రావచ్చు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రోజున అనేక మంది క్రీస్తుకు అంటు కట్టబడవలసిన వారు, క్రీస్తనే ద్రాక్షవలికి నీవు అంటు కట్టబడితే, తీగగా నీవు అమర్చబడితే, యేసు క్రీస్తులో ఉన్నవే ఆ తీగలోనికి కూడా రావటానికి అవకాశాలు ఉంటాయి. ఆ తీగలో కూడా రావటానికి రాజశేఖర్ అంటుకట్టుకున్నాడా? రాజశేఖర్ ఆ ద్రాక్షవల్లి అనే ప్రకాండమునకు అతుకబడి ఉన్నాడా? ఆ క్రీస్తులో ఉన్నవే రాజశేఖర్లకు వస్తాయి. ఒకవేళ నేను క్రీస్తులో, ద్రాక్షవల్లి అని చెప్పబడిన క్రీస్తులో నేను అంటు కట్టబడకపోతే నేను వేరై ఏమీ చేయలేను. ఈ రోజున నేను చాలా చేయాలని ఆశ, ఈ ప్రపంచమంతా మార్చాలని ఆశ, పట్టణాలు మార్చాలని ఆశ. అయితే ఏమీ చేయలేకపోతున్నా. చాలా మంది అనుకుంటున్నారు, ఈ గ్రామాన్ని మార్చాలి, నేను అద్భుతాలు చేయాలి, నేను మహత్కార్యాలు చేయాలి, నేను సూచక్రియలు చేయాలి, నేను బోధిస్తే ఏదో జరగాలి, ఎన్నెన్నో అనుకుంటున్నారు. ఏమీ జరగలేదు. ఎందుకు జరగలేదు? దేవుని వాక్యంలో చెప్పబడిన మాట, నాకు వేరై మీరేమీ చేయలేరు. ఎలాగ మనం వేరైపోయాం?
ప్రియులరా, ప్రభులో ఆనుకొని ఉన్నవారు, ద్రాక్షవల్లిలో కలిసి ఉన్నవారు బహుగా ఫలిస్తున్నారు. దేనిలో ఫలించాలి? ఆత్మలో ఫలించాలి, ఆయన కృపలో ఫలించాలి. ప్రియులరా, ఆత్మలో మనం ఫలిస్తూ ఉండాలి. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తారు. వేరై ఏమీ చేయలేని వారు ఎలాగ వేరైపోయారు? కొందరు బోధ ద్వారా వేరైపోయారు. యేసయ్య బోధించిన బోధలే మీకు అర్థమవటానికి చెప్తాను. కొంతమంది అంటున్నారు యేసే దేవుడు, పరిశుద్ధాత్మ లేదని గట్టిగా బోధించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అంటున్నారు యెహోవా దేవుడు, ఇంకొక దేవుడు గీవుడు లేదని మాట్లాడేవారు ఉన్నారు. కొంతమంది అంటున్నారు ప్రియులారా యేసు నామములో బాప్తిస్మం అనేవారు. కొంతమంది అంటున్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం అనేవారు. ఈ మధ్యన కూడా దీని విషయంలో ఎన్నో తర్జన భర్జనలు. దేనితో బాప్తిస్మం ఇస్తే మీకేమండి నష్టము? మీకు కావాల్సింది బాప్తిస్మం. చాలా మంది దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. నన్ను ఈ విషయం కొంత మాట్లాడనివ్వండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో యేసు క్రీస్తు ప్రభుల వారు బాప్తిస్మం ఇవ్వమని చెప్పారు. ఆయన దేవుడు, యేసయ్య దేవుడు. యేసయ్య తరువాత వచ్చిన అపోస్తలులలో పేతురు గారన్నారు యేసు క్రీస్తు నామమున మీకు బాప్తిస్మం ఇస్తున్నాను అని చెప్పాడు. ఆ తరువాత ఇది అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో చెప్పబడింది. మీరు 3వ అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మీరు గలతీ పత్రిక 3:27లో చదివితే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మీరు క్రీస్తును ధరించి ఉన్నారు అని చెప్పాడు. పేతురు యేసు అన్నాడు, పౌలు క్రీస్తు అన్నాడు, యేసు ప్రభుల వారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని అన్నారు. ఇప్పుడు చెప్పండి, ఏ నామములో మనం తీసుకున్నామో ఏ నామమును మనం మానివేసుకున్నాం? దాని అర్థం ఏమిటో తెలుసా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఇచ్చిన, యేసు నామములో ఇచ్చిన, క్రీస్తు నామములో ఇచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకో తెలుసా? ఆ రోజున విశ్వాసులు ఆత్మీయతలో అంత ఎదిగారు. నామమును గురించి వారు పట్టించుకోలేదు. ఈ రోజు ఎదగలేదు గనుక ఈ పోట్లాటలు, ఈ వ్యత్యాసాలు, ఈ భేదాభిప్రాయాలు, ఈ విభేదాలు ప్రారంభమయ్యాయి. ఎవరి తండ్రి, ఎవరి కుమారుడు, ఎవరి పరిశుద్ధాత్మ, ఎవరి యేసయ్య, ఎవరి క్రీస్తు, అందరూ ఒక్కటే, అన్నీ ఒక్కటే. ఏ నామంలో నీవు బాప్తిసం తీసుకున్నా దానిలో అభ్యంతరమేమీ లేదు. మనకు ఆధారం పరిశుద్ధ గ్రంథమైన బైబిలు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించి ఉన్నారు. యేసు నామములో బాప్తిసం తీసుకున్న వాడికి పాప క్షమాపణ కలుగుతూ ఉంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందినట్లయితే వాడు రక్షించబడతాడని వాక్యం సెలవిస్తాది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీవు ఎదగలేడు కాబట్టే ఆ నామము ఈ నామమని పోట్లాడుకుంటున్నావు. ఇవ్వండి దైవజనులారా, యేసు నామంలో ఇవ్వండి, తప్పేమి లేదు. క్రీస్తు నామంలో ఇవ్వండి, తప్పేమి లేదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఇవ్వండి. ప్రజలను అంతగా ఆత్మీయతలో ఎదిగించి ఈ కార్యాలు మనం చేస్తే అప్పుడు ప్రజలు మనకు అభ్యంతరాలు చెప్పరు. ఆ నామాన్ని బట్టి సంఘాలుగా విడిపోయి ఒకరికొకరు ద్వేషాలు, ఒకరికొకరు పోట్లాటలు, ఒకరికొకరి కక్షలు, మీరు వెళ్ళరు పరలోకానికి మేము వెళతామనే ఈ మాటలు, ఇవన్నీ కూడా సాతానుడు మన మధ్యలో తెచ్చిన భేదాభిప్రాయాలు. కారణం నీవు ఆత్మీయతలో ఎదగలేదు. ఆత్మీయతలో ఎదగలేదు. ఎందుకు ఎదగలేదు? మీరు నాకు వేరై ఏమీ చేయలేరు. మీరు నాకు వేరై నీవు ఎదగకపోవటానికి గల కారణం ద్రాక్షవల్లి అని చెప్పబడిన యేసు క్రీస్తులో నీవు తీగవలే అతుకబడలేదు. నువ్వు వేరైపోయావు. ఎలాగ వేరైపోయావు? నన్ను బాగా గమనించండి ప్రియమైన వాళ్ళారా. దైవజనులు జోషి గారు ఉన్నారు. జోషి గారు లాగానే ప్రసంగం చేసే వాళ్ళు చాలా మంది అవుతారు. వీడు ఎవరంటే జోషి గారికి అంటుకట్టుకున్నారు. యేసయ్య గారికి కాదు ఈ వ్యక్తి. యేసయ్య కాదు ఈ వ్యక్తి. జోషి గారికి అంటుకట్టుకున్నారు. రాజశేఖర్ లాగానే ప్రసంగం చేసే వాళ్ళు కొంతమంది తయారవుతారు. వీడెవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి అంటుకట్టుకున్నవాడు కాదు, రాజశేఖర్కి అంటుకట్టుకున్నవాడు. కొంతమంది మధుబాబయ్య గారు లాగా, కొంతమంది తిలకయ్య గారు లాగా, కొంతమంది దైవజనులు యేసన్న గారు లాగా, కొంతమంది దినకర్ గారు లాగా, కొంతమంది దినకర్ లాగా, దినకర్ గారు లాగా, పేర్లు పిలిచే వాళ్ళు చాలా మంది అయిపోయినారు. వీళ్ళందరూ ఎవరికి అంటుకట్టుకున్నారో
దయచేసి చెప్పండి, ఎవరిలాగా చేస్తున్నారో వారికి అంటుకట్టుకున్న వారు. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు నాకు వేరై ఏమీ చేయలేరు. ఒక ఆయన స్టేజ్ మీద నిలబడి 20 పేర్లు పిలిచినాడండి. ఇల్లందులో 20 పేర్లు పిలిచినాడు. ఎవరు రాకపోతే ఆఖరికి పాస్టమ్మ గారి పేరు పిలిచినాడు. ఇంటికి వచ్చిన తర్వాత పాస్టర్ గారికి ఆయనకు పెద్ద గొడవ. నా భార్యనే దొరికిందా, నా భార్య బ్లౌజే నీకు గుర్తొచ్చిందా, నా భార్య కూర్చున్న స్థలమే నీకు గుర్తొచ్చిందా అని పోట్లాట. పిల్లరా గమనించాల్సింది, వీళ్ళందరూ కూడా దినకర్ గారికి అంటుకట్టుకున్నవారు. కొంతమంది బెనిహిన్ గారికి అంటుకట్టుకున్నారండి. ఆయన మైకులో ఊస్తే వీరు ఊపుతా ఉంటారు. ఆయన కోటు విప్పి ప్రజల మీద విసిరితే వీళ్ళు విసురుతా ఉంటారు. ఆయన చేతి రుమాలు విసిరితే వీళ్ళు విసురుతారు. దేవుని వాక్యం సెలవిస్తారు, మీరు వేరై ఏమీ చేయలేరు. అలాగే విసిరేవాళ్ళు దేవుడు ఇవ్వకుండా మనుషులను చూసి వాళ్ళ పద్ధతులు నేర్చుకుని పని చేస్తున్న వ్యక్తులు ఏమేమో చేయాలనుకుంటున్నారు, ఏమీ చేయలేరు. ఏమేమో చేయాలనుకుంటున్నారు, ఏమీ చేయలేరు. రెండవ ద్రాక్ష తోట కూడా వేరైపోయాది. రెండవ ద్రాక్ష తోట కూడా యేసు ప్రభుల వారికి వేరై ఏమీ చేయలేకపోతుంది. ఏమి చేయాలి? సంఘము క్రీస్తు ప్రభుల వారి ప్రత్యక్షతని లోకానికి చూపెట్టాలి. క్రీస్తు ప్రభుల వారి శక్తిని లోకానికి చూపెట్టాలి. క్రీస్తు ప్రభుల వారి ప్రభావాన్ని లోకానికి చూపెట్టాలి. ఓ సంఘము ద్వారానే యేసు క్రీస్తు ప్రభుల వారు లోకానికి కనిపించాలి. సంఘానికి సరైన నిర్వచనం ఏమిటి అని అడిగితే, సంఘం అంటే ఏమిటి, సంఘానికి సరైన అర్థం ఏమిటి అని అడిగితే, అపోస్తల కార్యం 20:28 వాక్యంలో ఈ రీతిగా రాయబడింది. దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న ఆ సంఘమునకు పరిశుద్ధాత్మ బింబులను అధ్యక్షులుగా చేసి అని ప్రారంభించాడు. దాని అర్థం సంఘం అనగా యేసు క్రీస్తు ప్రభుల వారు తన సొంత రక్తముతో కొనిన వ్యక్తుల సముదాయమునకు పేరు సంఘము. అది కూడా ఒక సంఘమే. రకరకాలైన కార్యాలు చేస్తూ ఉంటారు, అది కూడా ఒక సంఘమే. కోర్టులకు వెళుతూ ఉంటాము, అది కూడా సంఘమే. పోలీస్ స్టేషన్లకు వెళుతూ ఉంటాము, అది కూడా సంఘమే. ఓ చర్చి ప్రాపర్టీని అమ్మి దిగమింగేస్తూ ఉంటాము, అది కూడా సంఘమే. అన్ని సంఘాలే. బహుశా ఈ మాటలన్నీ చెప్తే మీరంటారు పాస్టర్ని తిడతారని. మీరు చేయలేదా? నేను చెప్పేది అబద్ధమేమైనా చెప్తున్నానా? నేను చెప్పేది నేను చేయలేదు అనేవాళ్ళు హల్లెలూయా చెప్పండి. చెప్పలేరు, మీకు ధైర్యం లేదు. దయచేసి గమనించాల్సిన విషయం, ప్రియమైన వాళ్ళరా, నువ్వు నిజంగా క్రీస్తులో ఉంటే ఆయన మీలోకి వస్తాడు. తీగ ద్రాక్షవల్లిలో ఉంటే యేసయ్య దానిలోనికి వస్తాడని వాక్యం సెలవిస్తాడు. మీరు నా యందును నేను మీ యందును నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. మీరు బహుగా ఫలిస్తారు. ఈ పాటికి క్రీస్తులో మనముండి మనలో క్రీస్తు ఉంటే మా మదనపల్లి 40 సార్లు మారిపోయి ఉండాలి, మీ కాకినాడ 100 సార్లు మారిపోయి ఉండాలి. మనం వేరైపోయి ఏమీ చేయలేని వాళ్ళమైపోయాం. దైవ జనాంగమా, నన్ను గమనించాలి. సులభంగా మీకు అర్థం అవటానికి చెప్తా. ఒక తల్లి 10 సంవత్సరాల నుండి మందిరానికి వస్తుంది. ఆమె పిటిషన్ ఏమిటంటే, ఆమె ప్రేయర్ రిక్వెస్ట్ ఏమిటంటే, నా భర్త కొరకు ప్రార్థన చేయండి, ఆయనలో మార్పు లేదని. 10 సంవత్సరాల నుండి. ఏం నీ భర్త మారలేదు? నీవు ప్రభులో లేవు, ప్రభు నీలో లేడు. ఉంటే నీవు బహుగా ఫలించాలి. నీ భర్త ఏం కర్మ, మీ అత్తింటివారు, నీ భర్త ఇంటివారు, నీ ఇంటివారు అందరూ మారిపోయి ఉండాలి. నీవు క్రీస్తులో లేవు, క్రీస్తు నీలో లేడు, కాబట్టి నువ్వు ఫలించలేదు. నువ్వు వేరై ఏమో చేస్తున్నావు. వేరై సంఘాలు వేరైపోయాయి, సేవకులు వేరైపోయారు, విశ్వాసులు వేరైపోయారు. యేసు క్రీస్తు అనే ద్రాక్షవల్లికి వేరై మీరు ఏమీ చేయలేరు. దేవుని వాక్యం సెలవిస్తారు. ఈ రాత్రి మీకు అర్థమయ్యాది, మీరు యేసులో ఉన్నవారా, యేసుకు వేరై ఉన్నవారా? యేసులో మీరుంటే బహుగా ఫలించాలి. యేసుకు వేరై మీరేమీ చేయలేరని వాక్యం సెలవిస్తాది. వింటున్న దైవ జనాంగమా, ఈ రాత్రి సమయమందు ఎవరైనా ఒకవేళ మీరు ఇంకొకరిని చూసి సేవను కాపీ కొడుతూ ఉంటే, ఇంకొకరు పాడినట్లుగా పాడేది, దినకర్ గారు పాడినట్లుగానే పాడేది, రే బాబు నాశనం అయిపోతావు, ప్రయోజనం లేదు, వేరైపోయావు, నువ్వు యేసు ప్రభులో లేవు.
బాగా గమనించాలి. చాలా మంది దాన్ని మిమిక్రీ అంటారు. ఆయన చేసినట్లే. ఒకసారి నేను తెనాలి దగ్గర ఒక ఊరికి వెళ్ళాను. రాజబాబు గారు పాడినట్లే పాడుతూ ఉన్నాడు. ఈయన ఎప్పుడు వచ్చాడు రా బాబు అని అక్కడికి పోతే ఓ పొట్టోడు తెల్ల బట్టలు వేసుకున్నాడు, శాలువా రాజబాబు గారు లాగానే ఈడుస్తూ స్టేజ్ మీద నడుస్తూ ఉన్నాడు. ఈడేవుడు రా తండ్రి, పొట్టి రాజబాబు గారు అనుకున్నా. ప్రార్థన అయిపోయిన తర్వాత అడిగినాను, ఏ ఊరు రా బాబు నీదని? ఫలానా ఊరు. ఏం చేస్తావని? తాపీ మేస్త్రని. ఎట్లా నేర్చుకున్నావురా ఈ పాటలు? చాలా కష్టపడి నేర్చుకున్నానని. ప్రియులారా గమనించాల్సింది, యేసన్న గారి అన్నగారి కుమారుడు కూడా యేసన్న గారి లాగానే ప్రసంగం చేస్తూ ఉన్నాడు. ఒక రోజున మా ఊర్లో నేను అనుకున్నాను, కొంతమంది నా పక్కన కూర్చొని ఒక రిటైర్డ్ టీచర్ అన్నాడు, ఎవరాడు ప్రసంగం చేస్తామని తెలుసా సార్ మీకని? యేసన్న గారు అని. అదే కాదు, ఆయన అన్న కుమారుడు అని. లేదు ఇద్దరికి వాదన. ఆఖరిలో చూస్తే వాళ్ళ అన్నగారు అబ్బాయి, అయ్యా యేసన్న గారికి అంటుకట్టుకుంటే మీకు వచ్చే లాభం లేదు, రాజశేఖర్కి అంటుకట్టుకుంటే మీకు వచ్చే లాభం లేదు. నా యేసై అందుకే 2000 సంవత్సరాలకు మునిపే చెప్పాడు, ఎవడైనాను ద్రాక్షావల్లి అయిన నాతో మీతో నేను కలిసి ఉంటే, మీ యందు నేను నా యందు మీరు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. లేకపోతే నాకు వేరై మీరేమీ చేయలేరని వాక్యం సెలవిస్తారు. రాత్రి సమయమందు 2వ ద్రాక్ష తోటలో 2 భాగాలు. మొదటి భాగం ఆయనలో ఉన్నవారు, 2వ భాగం ఆయనకు వేరైన వారు. రాత్రి ప్రియ దైవ జనాంగమా, ఈ పట్టణంలో ఎందరూ ఆయనతో ఉండి బహుగా ఫలిస్తున్నారు, ఆయనకు వేరై ఎంతమంది ఏమీ చేయలేకుండా నశించిపోతున్నారు. ఇంకా ఎంతకాలం మీ భర్తల కొరకు ప్రార్థన చేస్తారు? యేసయ్యకు వేరై ఇంకా ఎంతకాలం మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తారు? యేసయ్యకు వేరై ఇంకా ఎంతకాలం మీ సంఘాల అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తారు? యేసయ్యకు వేరై జరిగే ఉపవాసాలు జరుగుతూ ఉన్నాయి, జరిగే ఆన్లైన్ ప్రేయర్లు జరుగుతూనే ఉన్నాయి, జరిగే ఉజ్జీవ కూడికలు జరుగుతూనే ఉన్నాయి. అయితే సంఘం ఉజ్జీవింపబడలేదు, సంఘంలో పరిశుద్ధత రాలేదు, సంఘంలో క్రీస్తు ప్రభుల వారు ప్రత్యక్షం కాలేదు, సంఘంలో ఉన్న వ్యక్తులు క్రీస్తు రక్తముతో కొనబడలేదు. ఓ పాపులు గాని, అక్రమస్తులు గాని, తిరుగుబాటుదారులు గాని, అబద్ధాలు చెప్పువారు గాని అనేక మంది యేసు క్రీస్తు ప్రభుల వారికి వేరైన జనాంగం సంఘంలో కల్పిస్తూనే ఉన్నారు. దైవ జనాంగమా ఈ రాత్రి సమయమందు యేసుకు వేరే మీరేమీ చేయలేరు అనేది బాగా అర్థం చేసుకోవాలి. మొదటి ద్రాక్ష తోట పాడైపోయాది ఇజ్రాయేలీలు. 2వ ద్రాక్ష తోటలో కూడా 2 గుంపులైపోయాయి. ఒకటి ఆయనతో ఉన్నవారు, ఒకటి ఆయనకు వేరై ఉన్నవారు. నీవెవరివి? రాత్రి సమయమందు నీవెవరివి? ప్రియమైన వాళ్ళరా, 3 రకాలైన ద్రాక్ష తోటలు ఇప్పుడు. కారు ద్రాక్షలు కాసిన ద్రాక్ష తోట, ఆయనకు వేరే పనిచేస్తున్న ద్రాక్ష తోట, ఆయనతో ఉండి పనిచేస్తున్న ద్రాక్ష తోట. అయితే ప్రవక్త అయిన యెహెజ్కేలు ఈ స్థలంలో చెప్పిన సమాచారం ఏమిటంటే, అడవి ద్రాక్ష చెట్లలో ఉన్న ద్రాక్ష చెట్టు కర్ర దేనికైనా ప్రయోజనమా అని అడిగాడు. ఈ ద్రాక్ష చెట్టు అడవి చెట్లలో ఉంది అని మాట్లాడుతున్నాడు. ద్రాక్ష తోట ఎప్పుడు కూడా అనేక చెట్లతో కలిసి దాన్ని పెంచటానికి వీలు కాదు. ద్రాక్ష చెట్టును పెంచాలి అంటే దాని నేల చాలా మెత్తగా ఉండాలి. ప్రియులారా, ద్రాక్ష చెట్టు పెంచాలి అంటే ఎత్తైన చెట్ల నీడ దాని మీద పడకూడదు. ద్రాక్ష చెట్టు పెంచడానికి ప్రియులారా ఓ చక్కటి పందిరి ఉండాలి. పందిరుండి ఆ పందిరి మీద ఈ తీగల్ని బాగా అల్లించాలి. ఆ తీగలు పందిరి మీద బాగా వ్యాపించి ఆ తరువాత అవి ఫలములు ఫలించడానికి ప్రయత్నం చేస్తాయి. ఆ వ్యాపించిన తీగలలో పనికిరాని తీగలు, పనికొచ్చే తీగలు ఉంటాయి. చూడటానికి ద్రాక్ష తోట చక్కగా కనిపించిన ఒక్కొక్క పర్యాయం ద్రాక్ష చెట్లు ఫలించవు. కారణం, దానిలో ఉన్న పనికిరాని తీగలు ఉన్నంత వరకు పనికొచ్చే తీగలో కూడా పూతా పోయేదు, కాచా కాయదు. ఆ పనికిరాని తీగను కత్తిరించిన తరువాతనే ఆ చెట్టు కాపు కాయటానికి పని చేస్తుంది, కాపు కాయడం ప్రారంభిస్తుంది. దైవ జనాంగమా, ఆ రీతిగా ద్రాక్ష చెట్టు లేక ద్రాక్ష తోట ఓ చక్కటి పందిర్లు వేసి ఆ పందిర్ల మీద ద్రాక్ష తోటను పెంచాలి. అయితే ఈ ద్రాక్ష చెట్టు ఎక్కడుందంటే అరణ్యములో చెట్ల మధ్యన ఉంది అని చెప్పబడింది. ఇది అరణ్యము మధ్యలో ఉన్న అరణ్యపు చెట్లలో ఉన్న ద్రాక్ష చెట్టు.
అరణ్యము అనేటటువంటి మాట ఆ స్థలంలో రాయబడింది కాబట్టి అడవి అనేటటువంటిది లోకానికి సాదృశ్యం తల్లి, లోకానికి సాదృశ్యం నా ప్రేమైన తండ్రి. ఈ ద్రాక్ష చెట్టు లేక ఈ ద్రాక్ష తోట లోకంతో కలిసిపోయాది అని చెప్పడంలో సందేహం లేదు. మొదటి ద్రాక్ష తోటలో కారు ద్రాక్షలు, రెండవ ద్రాక్ష తోట యేసయ్యకి వేరైపోయాది, మూడవ ద్రాక్ష తోట యేసుతో కూడా ఉన్నది, నాలుగవ ద్రాక్ష తోట అరణ్యపు వృక్షాల మధ్యన ఉన్న ద్రాక్ష చెట్టు. అది లోకంతో కలిసిపోయాదా ద్రాక్ష చెట్టు? ప్రియులారా, లోకంతో కలిసిపోయాదా ద్రాక్ష చెట్టు? ఆయన ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆ ద్రాక్ష చెట్టు కర్ర మిగిలిన కర్రల కంటే ఏమైనా శ్రేష్టమా? మిగిలిన కర్రలు ఉపయోగంగా ఉండొచ్చు, అడవి చెట్లలోటి కర్రలని ఉపయోగంగా ఉండొచ్చు, అయితే ద్రాక్ష చెట్టు కర్ర దేనికి ఉపయోగం లేదని ఆయన మాట్లాడాడు. రెండవ మాట ఏమన్నాడంటే దానిని మేకుగా చేసి ఏ ఉపకరణమైనా తగిలించటానికి అది ఉపయోగపడుతుందా అని మాట్లాడాడు. ద్రాక్ష చెట్టు కర్ర మేకుగా చేసి గోడ మీద దాన్ని బిగించి ఒక ఉపకరణాన్ని దాని మీద తగిలిస్తే ఆ బరువును అది మోయగలదా అని మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. దాని అర్థం ఏమిటంటే అరణ్యంలో ఉన్న ద్రాక్ష చెట్ట నీవు ఏ బరువును కూడా మోయలేవు, ఏ బరువుని కూడా భరించడానికి నీకు శక్తి లేదు అని మాట్లాడాడు. ఏ బరువుని మోయాలి విశ్వాసి? ఏ భారాన్ని భరించాలి విశ్వాసి? యేసయ్య ఏమన్నాడంటే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్తమైన వాళ్ళరా నా దగ్గరికి రండి, భారం మోస్తున్న వాళ్ళరా నా దగ్గరికి రండి అని ఆయన చెప్పాడు. ఆయన పిల్లలైన మనం ఆయనతో ఉంటే, ఆయన మనలో, మనం ఆయనలో ఉంటే మనము కూడా భారం భరించే మేకువలే ఉంటాం. మీ కుటుంబాలలో మీరు బాగా గమనించవచ్చు, ఏదైనా ఒక వస్తువు తగిలించాలంటే గోడకు మేకును బిగ్గుగా బిగించి కొట్టి ఆ మేకుకి ఒక భారమైన వస్తువుని మనం తగిలించి ఉంటాం. ఎంత కాలమైనా ఆ మేకు ఆ భారాన్ని భరిస్తూ ఉంటారు. ఏ రోజు కూడా మేకు ఈ భారాన్ని నేను భరించలేనని చెప్పదు. అదే రీతిగా ప్రతి క్రైస్తవుడు కూడా ఒక మేకై ఒక ఉపకరణమును మోసే ఆ బాధ్యత లేక బరువును మోసే వ్యక్తిగా ఉండాలి అని ప్రభుల వారి ఉద్దేశం. అయితే వాడు బరువును మోసే శక్తి వానికి లేదు, వాడు ద్రాక్ష చెట్టు కర్ర, వాడు ఏ భారమును భరించలేడు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఏ భారాన్ని భరించాలి? అనేక పర్యాయాలు భక్తి కలిగిన భార్య భక్తి లేని తన భర్త మాట్లాడిన మాటల్ని బట్టి తాను కోపపడ్డది, తాను విసుగు చెందాది. తన భర్త సమాచారాలు తీసుకొచ్చి దైవజనునికి ఆ సంఘంలో ఉన్న వ్యక్తులకి చెప్తూ తన భర్తని నిజంగా పనికిరాని వ్యక్తిగా తయారు చేస్తూ ఉంది. అనగా విశ్వాసి అయిన భార్య భర్తను భరించలేకపోతూ ఉంది. అనేక పర్యాయాలు విశ్వాసులైన తల్లిదండ్రులు తమ పిల్లల్ని భరించలేకపోతున్నారు. ఓ నా పెద్ద కొడుకు ఈలాగా చెడిపోయాడు, వాడు త్రాగబోతైపోయాడు, వాడు భ్రష్టుడైపోయాడని 10 మనం చెప్తూ ఉంటాం. 10 మంది దగ్గర వాడిని గురించి మాట్లాడుతూ ఉంటాం. నీవు కన్న బిడ్డనే, 9 మాసాలు మోసిన నీ బిడ్డని నీవు భరించలేని మేకువైపోయావు. ఆ భారాన్ని నీవు భరించలేని తల్లిగా, భరించలేని తండ్రిగా అయిపోయావు. నీ కొరకు కన్నీళ్లు కార్చి ఉపవాసాలుండి నీ రోగంలోను, నీ సమస్యల్లోను, నీ ఇబ్బందిలోను, నీ ఆర్థిక ఇబ్బందుల్లోను, నీకు జరిగిన అవమానాలు, నీకు జరిగిన నిందల్లో నీ ఇంటికి దైవజనుడు వచ్చి నీ ఇంట్లో నీతో పాటు కూర్చొని మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేసి, ఏకాంత ప్రార్థనలు చేసి, ఉపవాస ప్రార్థనలు చేసి నీ కుటుంబ పరిస్థితులన్నీ చక్కబెట్టి నిన్నొక మంచి వ్యక్తిగా, నీ కుటుంబం ఒక యోగ్యమైన కుటుంబంగా చేసిన ఆ దైవజనుడు ఏదైనా మాట్లాడినప్పుడు, ఏదైనా హెచ్చరించినప్పుడు, ఏదైనా గద్దించినప్పుడు, ఓ విశ్వాసి, ఆ దైవజనుని నీవు భరించలేకపోతున్నావు. ఆ సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు, ఆ సేవకుని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు. ఓ పక్క సంఘంలో ఆ సేవకుని గురించి చెడుగా మాట్లాడుతున్నావు, ఆ సంఘంలో వ్యక్తుల గురించి చెడుగా మాట్లాడుతున్నావు. భరించే శక్తి విశ్వాసికి లేదు, భరించే శక్తి భార్యకు లేదు,
భరించే శక్తికి భర్తకు లేదు, భరించే శక్తి తల్లిదండ్రులకు లేదు. దేవుని వాక్యం సెలవిస్తా. ఏం కారణం తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు లోకములో ఉన్న భారమునంతటిని ఆయన భరిస్తే కనీసం నీ కుటుంబ భారాన్ని, నీ భార్య భారమును కూడా నీవు భరించలేకపోతున్నావు. ఎందుకో తెలుసా? నీవు క్రైస్తవుడివే, నీవు విశ్వాసివే, ఆయన రక్తముతో కడగబడిన వాడివే. అయితే వాక్యము సెలవిస్తా, లోకముతో కలిసిపోయిన ద్రాక్ష చెట్టు ఇది. లోకముతో కలిసిపోయిన ద్రాక్ష చెట్టు ఇది బలహీనమైపోయాది. ఏ భారమును కూడా భరించే శక్తి లేని చెట్టుగా ఇది మార్చబడిపోయాది. ఇది ఏ భారాన్ని భరించలేకపోతూ ఉంది. అమ్మా, తల్లి, నా ప్రియమైన తండ్రి, నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. నా మాటలు అర్థమయ్యేవాళ్ళు ఒక్కసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా చెప్దాం. మళ్ళా ఒకసారి చెప్దాం. హల్లెలూయా. ఏ భారాన్ని భరించలేకపోతున్నాం. చిన్నదానికి మనం కోపగించుకుంటున్నాం, చిన్నదానికి ఏవగించుకుంటున్నాం, చిన్నదానికి వ్యతిరేకులైపోతున్నాం, చిన్నదానికి మనము ప్రియులారా మనకు దేవుడిచ్చిన ప్రశస్తమైన స్థలాన్ని, ప్రశస్తమైన దైవ సేవకులను విడిచి ఎక్కడికెక్కడికో మనం వెళ్ళిపోతూ ఉన్నాం. దానికి కారణం ఏమిటి అని అడిగితే భారాన్ని భరించే శక్తి మనకు లేక. నా ప్రభుల వారు అంటున్నారు, ఆ ద్రాక్ష చెట్టు కర్ర మేకుగా తయారు చేసి దాన్ని బిగించిన తరువాత అది ఏ భారమునైనా, ఏ ఉపకరణమునైనా మోయినా, ఏ వస్తువునైనా మోయటానికి దానికి శక్తి ఉన్నదా? లేదు అని ప్రభుల వారు సెలవిచ్చారు. దానికి కారణం ఏమిటంటే లోకంలో కలిసిపోయిన ద్రాక్ష చెట్టువి నీవు. లోకంలో కలిసిపోయిన ద్రాక్ష చెట్టువి నీవు. వింటున్న దైవ జనాంగమా, రెండవ మాట పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన మాట బాగా గమనించాలి. లోకముతో కలిసిపోయిన ద్రాక్ష చెట్టని. లోకముతో కలిసిపోయిన వారు ఎంత బలహీనులైపోతారో, ఎంత చెడిపోతారో, వాళ్ళ మనస్తత్వం ఎంత పాడైపోతాదో ఒక్కసారి నన్ను చెప్పనివ్వండి. మీకు ఆదికాండం 19వ అధ్యాయము అనగానే స్పష్టంగా ఒక సమాచారం మీకు గుర్తుకొస్తాడు. 19వ అధ్యాయములో లోతు మనకు కనిపిస్తాడు. ప్రియులారా, లోతు అబ్రహాముతో ఉన్నంత కాలం చాలా భక్తిపరుడండి. అబ్రహాముతో ఉన్నంత కాలం బలిపీఠములు కట్టాడు, బలిపీఠము దగ్గర బలులు అర్పించాడు, యెహోవా అని గొంతెత్తి ప్రార్థన చేశాడు. అయితే అబ్రహాము పనివారు, లోతు పనివారికి మధ్యన పోట్లాట వచ్చిన కారణాన అబ్రహాము లోతు ఇద్దరు కూడా విడిపోయారు. అబ్రహాము లోతుని పిలిచి, బాబు, ఇదిగో నీ కళ్ళ ఎదుట ఈ ప్రదేశం ఉంది, దేన్ని కోరుకుంటావో కోరుకోమన్నప్పుడు లోతు కన్నులెత్తి చూసి సొదమ గొమొర్రా ప్రాంతాలను చూసి, అది ఒకప్పుడు సొదమ పట్టణం వలె, ఒకప్పుడు యెహోవా తోట వలె అతనికి కనిపించాడు. అంటే దాని అర్థం తన కంటిలో నికరమైనటువంటి దృష్టి లేదు, తన కంటిలో స్పష్టమైన దృష్టి లేదు. అది సొదమానా లేక యెహోవా తోట అని గుర్తెరగలేకపోయాడు. ఆ ప్రదేశాన్ని కోరుకొని సొదమలో కాపురం పెట్టాడు. దేవుని మహాకృప, ఈ సమాచారాలు మీకు తెలుసు. అయితే సొదమ పట్టణం యొక్క పాపం అధికమైన కారణాన దేవుడు ఆ పట్టణాన్ని అగ్నితో కాల్చి బూడిద చేయాలనుకున్నాడు. అబ్రహాము యొక్క మనవిని బట్టి లోతు కుటుంబాన్ని దేవుడు దేవదూతల్ని పంపి సొదమ గొమొర్రా పట్టణాల నుండి బయటికి నడిపించాడు. దైవ జనాంగమా బాగా గమనించాలి. సొదమ పట్టణంలో లోతు భార్య, లోతు పిల్లల్ని దేవదూతలు చేతులు పట్టుకొని పట్టణం అవతలికి నడిపించి, ఇదిగో మీరు పారిపోండి, మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోండి, ఇక కొద్ది సేపటికి అగ్ని గంధకాలు కురిసి ఈ పట్టణం కాలి బూడిదైపోతాదని చెప్పారు. వింటున్న దైవ జనాంగమా, వారు ఆ విధంగానే పరిగెత్తారు. అయితే లోతు భార్య వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయారు. లోతు పిల్లలు పరిగెత్తుకుంటూ వెళ్ళారు, సోయరుకు వెళ్ళారు. ఆ తరువాత ఒక పర్వతం మీద వారి కాపురం పెట్టారు. ఇప్పుడు బాగా గమనించాలి. లోతు కుమార్తెలు ఏమంటున్నారు తెలుసా? లోతు భార్య పేరు చెప్పలేదు. లోతు కుమార్తెల పేర్లు కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. లోతు కుమార్తెలకి పుట్టిన పిల్లల పేర్లు రాశారు. నన్ను బాగా గమనించాలి. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? లోతు కుమార్తెలు ఇప్పుడు అంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు తెలుసా? సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు ఏ పురుషుడు లేడు, మన తండ్రి వృద్ధుడై ఉన్నాడు అని చెప్పి, మన తండ్రి వృద్ధుడు అని మాట్లాడి, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు ఏ పురుషుడు లేడని వారిద్దరు కూడా ఒక అభిప్రాయానికి వచ్చారు. ఏమిటో తెలుసా? ఈ రాత్రి తండ్రికి ద్రాక్షరసం ఇప్పించి తండ్రితో నేను స్నేహం చేస్తాను, రేపు నీవు
అని వారు వంతులు పెట్టుకొని తండ్రితో వారు సంతానాన్ని కలుగజేసుకున్నారు. ఒకడు మోయాబ్, ఇంకొకడు బెన్నన్ని అనే మాట. ప్రియమైన వాళ్ళరా, వాని ద్వారా కలిగిన సంతానం అమ్మోనీయులు వచ్చారు. వీళ్ళిద్దరు కూడా ఇశ్రాయేలీయులకు పరమ శత్రువులైపోయారు. నన్ను బాగా గమనించాలి. వారు ఆ సొదమ పట్టణంలో నుండి బయటికి వచ్చేటప్పుడు పరలోక మర్యాదతో వచ్చారు. దేవదూతలు వారిని బయటికి తీసుకొచ్చారు. కొంతకాలమైన తరువాత వారిలో లోక మర్యాద ప్రారంభమయ్యాది. తండ్రితో వారు పాపం చేశారు, తండ్రితో వారు వ్యభిచరించారు, తండ్రిని తాగించి మత్తుని చేశారు. వారి సంతానం విశ్వాస సంఘమైన ఇశ్రాయేలులకు వ్యతిరేకంగా పనిచేశారు. దైవ జనాంగమా, లోక మర్యాద చెడ్డది. తండ్రి తల్లి అనే వివేకం ఉండదు, కుమార్తె తండ్రి అనే వివేకం ఉండదు. నేను చేస్తున్నది పాపం లేక పరిశుద్ధము అనే వివేకం ఉండదు. దయచేసి గమనించాలి. ఈ రోజున సంఘాలలో వివేక శూన్యులైపోయా. ఎవరు విశ్వాసి, ఎవరు నా భార్య, ఎవరు నా చెల్లి, ఎవరు నా తల్లి, ఎవరు నా అక్క, ఎవరు నా అన్న అనే ఇంగిత జ్ఞానము లేకుండా వివేక శూన్యులై విడిగా తప్పుడు కార్యాలు చేస్తూ తప్పుడు మాటలు మాట్లాడుతున్న అనేక మంది విశ్వాసులు, అనేక మంది దైవజనులు లేకపోలేదు. దైవ జనాంగమా, రాత్రి సమయమందు సంఘములోకి లోక మర్యాద ప్రవేశించారు. గమనించాలి. లోకమే సంఘములోనికి వెళ్ళిపోయారు. లోకమే సంఘములోనికి వెళ్ళిపోయారు. ఎలాగా అని మీరు అడగచ్చు. సంఘము లోకములోనికి వెళ్ళిన సమాచారం లోతు కుటుంబము ద్వారానే దేవుడు మనకు బయలుపరిచాడు. సులభంగా మీకు అర్థం అవటానికి చెప్తా, బాగా గమనించాలి. లోతు భార్య, లోతు పిల్లలు సొదమ పట్టణము నుండి బయటకు వచ్చేటప్పుడు దేవదూతలు వారి చేతుల్ని పట్టుకొని బయటికి తీసుకొచ్చారు. దానర్థం మొట్టమొదటి సంఘం దేవునితో, సంఘము దేవునితో, దేవుడు సంఘముతో కలిసి నడిచారు. కాబట్టి మొదటి సంఘంలో అద్భుతాలు జరిగాయి. వేల మంది ప్రజలు సంఘములో చేర్చబడుతూ వచ్చారు. కుంటివారు నడిచారు, గుడ్డివారు చూచారు, చనిపోయిన వారిని ఆ దినమున దైవ సేవకులు బ్రతికించారు. అద్భుతాల మీద అద్భుతాలు జరిగాయి. మొట్టమొదటి సంఘం సొదొమలో లోతు కుటుంబముతో దేవదూతలు చేతులు పట్టుకొని ఏ రీతిగా నడిచారో మొదటి సంఘములో కూడా దేవుడు పరిశుద్ధాత్మ సంఘము దేవునితో కలిసి జీవించారు. కాలక్రమేణా జరిగింది ఏమిటంటే, ప్రియులరా, దేవదూతలు తీసుకొచ్చి పరిగెత్తమని చెప్పారు. అప్పుడు కొంత దూరం పరిగెత్తి లోతు భార్య వెనక్కి తిరిగి చూశారు. దాని అర్థం ఏమిటో తెలుసా? వెనక్కి తిరిగిన లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయారు. ఎందుకు రాతి స్తంభం కాకూడదు? ఎందుకు ఇనుప స్తంభం కాకూడదు? ఎందుకు ఉక్కు స్తంభం కాకూడదు? ఉప్పు స్తంభం ఎందుకు కావాలి? యేసయ్య ఉప్పును గురించి మాట్లాడాడు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పుని సారమైతే మరి దేనికి పనికిరాదు. అది పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కాని దేనికి పనికిరాదని చెప్పాడు. యేసయ్య తనను నమ్మిన వ్యక్తులను గూర్చి మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని మాట్లాడాడు. లోతు భార్య కూడా ఉప్పు అయిపోయారు. చరిత్రలో చాలా సమాచారాలు ఉన్నాయి, కానీ ఉప్పు స్తంభమైన ఈవిడ ఎవరు అని అడిగితే ప్రియులారా, ఆర్సిఎం సంఘం అని చెప్పచ్చు, రోమన్ కేథలిక్ సంఘం అని చెప్పచ్చు. రోమన్ కేథలిక్ సంఘం అనేటటువంటిది ఈ రోజున లోకానికి ఉప్పులాగా ఉన్నది. ఎంతో లోకంలో సోషల్ వర్క్, ప్రజలకి ఎన్నో సదుపాయాలు సౌకర్యాలు కలగజేస్తూ ఉన్నారు. ధాన్యం ఇస్తున్నారు, వస్త్రాలు ఇస్తున్నారు, విద్య నేర్పిస్తున్నారు, వాళ్లకు ఎన్నో గృహాలు కట్టిస్తున్నారు, ఎన్నో సదుపాయాలు చేస్తున్నారు. అయితే ఆ ఉప్పు స్తంభం వెనక్కి చూస్తూ ఉంది. అంటే దాని అర్థం ఎక్కడి నుండి వచ్చాదో అక్కడ చూస్తూ ఉంది. యేసయ్యని నమ్ముకున్న బిడ్డలు ఏ పాపాన్ని విడిచిపెట్టి వచ్చారో ఆ పాపం వైపు తిరిగి చూస్తున్నారు. అనగా విగ్రహారాధన. ఏ దేవునికి ఏ కార్యం ఇష్టం లేదో ఆ కార్యాన్ని వాళ్ళు చేయడం ప్రారంభించారు. వారు ఇంకా విగ్రహారాధన. ఓ ప్రియులరా, యేసయ్య విగ్రహం, మరియమ్మ విగ్రహం, యోసేపు విగ్రహం, పేతురు విగ్రహం, యోహాను విగ్రహం, విగ్రహాలను పెట్టుకుని వారు ప్రార్థన చేయడం ప్రారంభించారు. నన్ను బాగా గమనించాలి. అది ఉప్పు స్తంభం. బాగా గమనించాలి. మొట్టమొదట లోతు కుటుంబంలో వెనక్కి తిరిగి చూసిన లోతు భార్య ఆర్సిఎం సంఘం. బాగా గమనించాలి. అయితే జరిగింది ఏమిటో తెలుసా? అలాగ కొంతకాలమైన తరువాత వారి మధ్యలో మార్టిన్ లూథర్ గారు లేచారు. మార్టిన్ లూథర్ గారు లేచి సంఘ సంస్కరణ చేసి ఆయన పరిగెత్తడం ప్రారంభించాడు. ముందుకు వెళ్ళాడు ఆత్మీయతలో. దాని అర్థం ఏమిటంటే
లోతు భార్య ఉప్పు స్తంభమైందని తెలిసి లోతు నిలబడిపోలేదు. అయ్యో నా భార్య అనలేదు. లోతు పిల్లలు అమ్మా అని ఆగిపోలేదు. మార్టిన్ లూథర్ ఏ రీతిగా బయటకు వచ్చాడో అందులో నుండి లోతు భార్య లోతు పిల్లలు కూడా ముందుకు పరిగెత్తడం ప్రారంభించారు. అనగా మార్టిన్ లూథర్ గారు ప్రియమైన వాళ్ళ లూథరన్ సంఘాన్ని ప్రారంభించారు. లూథరన్ సంఘం ప్రారంభమైన తరువాత ఆ సంఘంలో నుండి ఇంకా కొంతమంది సత్యాన్ని గుర్తెరిగి అందులో నుండి బయటకు వచ్చారు. అందులో నుండి బయటకు వచ్చి కొన్ని సంఘాలన్నీ కూడా వేరుపడుతూ వచ్చాయి. దాని అర్థము తల్లి అక్కడే ఆగిపోయినా, రోమన్ క్యాథలిక్ సంఘం అక్కడే ఆగిపోయినా మిగిలిన సంఘాలు వచ్చి ముందుకి పరిగెత్తడం ప్రారంభించాయి. బాగా గమనించాలి. పరిగెత్తిన పిల్లలతో తండ్రి ఇద్దరు కలిసి పరిగెత్తుతూ ఉన్నారు. ఇద్దరు కలిసి పరిగెడుతున్నారు. పరిగెత్తిన పిల్లలే ప్రియులరా సంఘాలు, ఈ దినమునున్న సంఘాలు. పరిగెత్తిన పిల్లలే ఈ దినమునున్న సంఘాలు. అనేక మంది అంటున్నారు ఈ సంఘాలన్నీ ఆర్సిఎం సంఘంలో నుండి వచ్చినవి అనని. అది వాస్తవమే. లోతు కుటుంబంలో కూడా అదే రీతిగా జరిగాది. బయటికి పరిగెత్తుకుంటూ వచ్చిన ఆ పిల్లలకు మారుగా ఉన్న సంఘాలు ఆ తండ్రితో పాపం చేసినట్లు ఈ రోజున కూడా సంఘాలు మన తండ్రి అయిన క్రీస్తు ప్రభుల వారితో తప్పితం చేస్తున్నాయి. అనగా దాని అర్థం ప్రియులారా, క్రీస్తు ప్రభుల వారికి వ్యతిరేకంగా అవి పనిచేస్తూ ఉన్నాయి. లోకంతో కలిసిపోయాయి. మీరు బాగా గమనించాలి. ఒక ఇల్లు కట్టాలంటే క్రైస్తవుడు వాస్తు చూడడం ప్రారంభించాడు. ఒక బిడ్డకు పెళ్లి చేయాలంటే ప్రియులారా ఒక పండితుని దగ్గరికి వెళుతున్నాడు. ఓ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి లగ్నం చూస్తూ ఉన్నాడు. ఏ గడియలో వివాహం చేయాలి. పెళ్లి చేయటానికేమో క్రైస్తవ ఫాదరు, పెళ్లి నిఖరం చేసుకోవటానికేమో బ్రాహ్మణ పూజారి. లోకం సంఘం లేకొచ్చారు. మీలో చాలా మంది చాలా విచారంగా ఉన్నారు. సంఘం లోకంలోకి వెళ్ళిపోయారు. సంఘం లోకంలోనికి వెళ్ళిపోయారు. అమ్మోనీయులు, మోయాబీలు కలిసి ఓ కనాను యాత్ర చేస్తున్న ఇజ్రాయేలీల మీద వ్యతిరేకంగా నిలబడ్డారు. వీరికి వీరే పోట్లాటలు, వీరికి వీరికే మధ్యన ఇబ్బందులు, వీరికి వీరికే కక్షలు, వీరికి వీరికే కనాను యాత్రలో అడ్డంకులు తగిలారు. విశ్వాసులైన వారికి మరో విశ్వాసులు అడ్డంకులు, క్రైస్తవులైన వారికి మరో క్రైస్తవులు అడ్డంకులు. ప్రియమైన వాళ్ళరా బాగా గమనించాలి. మీ కాకినాడలో సిఓఎం ఉంది, క్రిస్టియన్ అవుట్ రీచ్ మినిస్ట్రీస్ అనుకుంటా. దైవజనులు విలియమ్స్ గారు ఓ రాజమండ్రిలో బాప్తీసాలు ఇవ్వటానికి వెళితే, కొన్ని వేల మందికి బాప్తీసాలు ఇవ్వటానికి వెళితే రాజమండ్రిలో ఉండే దైవజనులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారండి. మత మార్పిడి జరుగుతుంది, వెళ్ళండి. ఓ ఫలానా విలియమ్స్ గారు ఏదో చేస్తున్నారు, వెళ్ళమని. క్రైస్తవులకే చీ, నిజంగా సిగ్గులేదు. చీ, నిజంగా మీకు అవమానం రావాల్సిందండి. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా? సంఘం లోకముతో కలిసిపోయాది తల్లి. సంఘం లోకంతో కలిసిపోయారు. ఈ వాస్తవం యెహెజ్కేలు ప్రవక్తకు దేవుడు ఎప్పుడో బయలుపరిచాడు. అరణ్యములో ఉన్న ద్రాక్ష చెట్టు అది దేనికైనా ప్రయోజనమా? ఆ కర్రను మేకు చేసి దానికి ఏ ఉపకరణమునైనా తగిలించవచ్చునా? ఆ విధంగా అది బరువు మోయలేదు. అది లోకంతో కలిసిపోయారు. రెండవ మాట ఏమన్నాడో తెలుసా? ఆ కర్ర రెండు వైపులా కాల్చబడి మధ్యన నల్లబడినట్లయితే అది దేనికి ప్రయోజనమని చెప్పాడు. ద్రాక్ష చెట్టు కర్ర రెండు వైపులా కాల్చబడి అది నల్లగా మార్చబడిన తరువాత దేనికది ప్రయోజనము అని అడిగాడు. వింటున్న తల్లి బాగా గమనించవలసిన విషయం, మన తల్లి మనల్ని కన్నప్పుడే పాపముతో కన్నదని వాక్యం సెలవిస్తాది. అయితే క్రీస్తు మనల్ని ఆయన ప్రశస్తమైన రక్తముతో కడిగి మనం పవిత్రంగా ఉండాలని కోరుకున్నాడు. సొదొమలో నుండి వారిని బయటికి తీసుకొచ్చినట్లు పాపములో నుండి మనల్ని బయటికి తీసుకొస్తే తిరిగి మనం లోకముతో కలిసి రెండవ వైపు కూడా కాలిపోయాం. మొదటి వైపు కాల్చబడింది తల్లి గర్భములో పుట్టి, రెండవ వైపు లోకముతో కలిసి మనం కాల్చబడిపోయాం. మనము నల్లటి కర్రగా మార్చబడిపోయాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తారు. మీరు 4వ వచనంలో చదివితే, అగ్ని చేత దాని రెండు కొనలు కాల్చబడి నడుమ నల్లబడిన తరువాత అది మరి ఏ పనికైనా తగునా? ఏ పనికైనా తగునా? ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఇది ఏ పనికైనా తగునా? రెండు కొనలా కాల్చబడి నీవు నల్లబడినట్లయితే ఏ పనికైనా తగునా? దాని అర్థం ఏమిటి? ఒకటి, తల్లి గర్భములో నేను పాపంతో పుట్టాను, ప్రభు కనికరించాడు, ఆయన రక్తముతో కడిగాడు.
అయితే అది కాపాడుకోలేక లోకముతో కలిసి లోకము ద్వారా నేను కాల్చబడిపోయాను. లోకంతో కాల్చబడిన కారణాన 2 కొనలా కాల్చబడి మధ్యనున్న కర్ర నల్లబడిపోయారు. ఇది దేనికైనా ప్రయోజనమా? వాక్యము సెలవిస్తాది ప్రియమైనటువంటి వల్లరా, ఏ పనికైనాను తగునా, ఏ పనికైనాను తగునా. 2 వైపులా కాల్చబడిన నీవు ఏ పనికైనా తగునా అంటే దాని అర్థం ఏ పనికి నీవు తగిన వాడివి కాదు. ప్రార్థన చేసేదానికి నువ్వు పనికిరావు, ఉపవాసం ఉండేకి నీవు పనికిరావు, సువార్త ప్రకటించేకి నీవు పనికిరావు. దేవునికి నువ్వు ఉపయోగపడడం లేదు, నీ దైవజనునికి ఉపయోగపడడం లేదు, నీ భార్యకు ఉపయోగపడడం లేదు, నీ భర్తకు ఉపయోగపడడం లేదు, నీ పట్టణానికి ఉపయోగపడడం లేదు. ఏ పనికైనా నీవు తగునా? ఏ పనికైనా నీవు ప్రయోజనమా? చెప్పండి. నా ద్వారా మా దైవజనునికి ఉపయోగమని చెప్పేవాళ్ళు ఎంతమంది? నా ద్వారా దేవునికి ఉపయోగమని చెప్పేవాళ్ళు ఎంతమంది? నేను నిజంగా దేవునికి ఉపయోగపడుతున్నా, నేను నిజంగా నా కుటుంబానికి ఆధ్యాత్మికంగా ఉపయోగపడుతున్నా, నా కుటుంబం కొరకు నేను 1 గంట సేపు ప్రార్థిస్తున్నాననే తల్లి తండ్రి, నా సంఘం కొరకు నేను 1 గంట సేపు ప్రార్థిస్తున్నాననే తల్లి తండ్రి, నేను దేవుని పరిచర్య అభివృద్ధి కొరకు 1 గంట సేపు ప్రార్థిస్తాననే తల్లి తండ్రి, ప్రియ దైవ జనాంగమా, నీవు దేనికైనా ఉపయోగమా? నీవు క్రైస్తవుడివే, దేనికైనా ఉపయోగమా? ఈ ప్రశ్నకు నీ జవాబేమి? నీవు 2 వైపులా కాల్చబడిన నల్లటి కర్ర కాబట్టి నీవు దేనికి ఉపయోగం లేదు. యూస్లెస్, వర్త్లెస్, హోప్లెస్. దేనికి ఉపయోగం లేదు, దేనికి ఉపయోగం లేదు. ఒక ఆయన అంటున్నాడు, ఈ చర్చి మేము కట్టి 100 సంవత్సరాలు అయ్యాదని. ఎంతమంది ఉన్నారు చర్చిలో అని అడిగితే దరిదాపు 400 కుటుంబాలు ఉన్నాయి. ఎంతమంది రక్షించబడినారు? నో రిప్లై. జవాబు లేదు, దేనికి ఉపయోగం లేదు. 100 సంవత్సరాలు గడిచిపోయినాయి సంఘానికి, సంఘంలో ఉన్న వ్యక్తులు దేనికి ప్రయోజనం లేదు. దైవజనాంగమా, నేను కర్నూలు వెళ్ళాను. ఒక చర్చి వాళ్ళు నన్ను పిలిపించారు. బాగా గమనించాలి, ఆ చర్చిలో కూడికలు జరుగుతూ ఉన్నప్పుడు ఆదివారం ఒక రోజు ఉన్నాను అక్కడ. ఆ మధ్యాహ్నం ఇంకొక సంఘం వారు నన్ను పిలిస్తే, ఈ సంఘంలో పెద్దలు అంటారు, సార్ మీరు అక్కడికి వెళ్తారా? ఏం తప్పేముందు వెళితే? ఆ సంఘంలో అందరూ మాదిగలండి, ఆ సంఘంలో అందరూ మాదిగలు, అది బ్యాప్టిస్ట్ చర్చ్, అందరూ మాదిగలండి, అక్కడికి వెళ్తారా మీరు? అయ్యో దైవ జనాంగమా, దేనికి పనికిరారు, దేనికి పనికిరారు. మీరు ఆలోచించండి, మీ పట్టణంలో కూడా ఉంటుంది ఇది. దేనికి పనికి రాకుండా పోయారు. నా యేసయ్య కూడా మీరు పనికిరారు. నా యేసయ్య 1 రోజున రాబోతున్నాడు. ఆయన ఎవరంటే రత్నవర్ణుడు, ఆయన ధవళవర్ణుడు, 10,000 మందిలో కాంక్షణీయుడు, 10,000 మందిలో కోరుకోదగినవాడు. ఆయన రత్నవర్ణుడు, ఎర్రటివాడు, ఆయన ధవళవర్ణుడు, తెల్లటివాడు. నీవు నల్లటి దానివి, నీవు నల్లటి వాడివి, నీవు దేనికి పనికిరాని వాడివి. ఆఖరికి ఆయన భార్యకు కూడా నీవు పనికిరావు. 2 వైపులా కాల్చబడి, ఒకటి పాపము చేత, 2వది లోకము చేత కాల్చబడి నల్లగా మార్చబడిన దానా, నల్లగా మార్చబడిపోయిన సంఘమా, దేనికి పనికిరాని సంఘమా, దేనికి ఉపయోగం లేని విశ్వాసి, దేవునికి ప్రయోజనం లేని విశ్వాసి, రాత్రి సమయమందు నా యేసయ్య రాబోతూ ఉన్నాడు. ఆయన రత్నవర్ణుడిగా రాబోతున్నాడు, ఆయన ధవళవర్ణుడిగా రాబోతున్నాడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడుగా రాబోతున్నాడు. నిన్ను చూసినప్పుడు నల్లగా కనిపిస్తే, అందవిహీనంగా కనిపిస్తే, నా యేసయ్య నిన్ను పెళ్లి చేసుకుంటాడా? నా యేసయ్య నిన్ను వివాహం చేసుకుంటాడా? నన్ను బాగా గమనించాలి. నీవెందుకు దేనికి పనికి రాలేదో తెలుసా? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. యాకోబు పత్రిక 4వ వచనం వాక్యం ఈ రీతిగా సెలవిస్తాది, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అని యాకోబు భక్తుడు మాట్లాడుతున్నాడు. వ్యభిచారిణులారా, లోకముతో స్నేహము చేసిన ప్రతివాడు కూడా పరలోకములో ఉన్న దేవుని దృష్టికి వ్యభిచారము చేసిన వాడే. 2వది, వానికి దేవునికి మధ్యన వైరముంది అని మాట్లాడుతున్నాడు. వానికి దేవునికి మధ్యన వైరముంది. వైరము కలిగిన నీవు
నీకు దేవునికి మధ్యలో ఉన్న వైరము ఎరగకుండా నేను క్రీస్తు పెళ్లి భార్యనని చెప్పొచ్చు. అయితే వైరమున్న నిన్ను ప్రభుల వారు పెళ్లి భార్యగా స్వీకరించలేడు. నల్లని దానివైన నీవు, రెండు కొనలా కాల్చబడిన నీవు, పాపము చేత లోకము చేత కాల్చబడిన నీవు యేసయ్య పెళ్లి భార్యలు కాలేవు. నల్లని దానివైన నీవు దేనికి పనికిరావు, ఎవరికి పనికిరావు, మీ సంఘ కాపురికి పనికిరావు, మీ కుటుంబానికి పనికిరావు, దేవునికి పనికిరావు. దేనికి పనికిరాని వ్యక్తిగా కొన్ని సంవత్సరాలు మీరు జీవించారు, కొన్ని సంవత్సరాల నుండి బ్రతుకుతున్నారు. ఈ రాత్రి సమయమందు ఈ మాట విన్న తరువాత నీ గుండెల్లో భయం కలగాలి. రక్తవర్ణుడు ధవలవర్ణుడైన యేసయ్య వస్తున్నాడు. నేను దేనికి పనికిరాని వ్యక్తిగా ఉంటే నా పరిస్థితి ఏమిటి, నా గతేమిటి? నేను నల్లని వాడను, నేనెప్పుడు తెల్లని వాడనయ్యేది. నేను నల్లని వాడను, నా యేసయ్య ఎర్రనివాడు, నేనెప్పుడు ఎర్రని దాననయ్యేది. వింటున్న తల్లి, నా ప్రియమైన తల్లి, నేను ముగించక మునుపు మరలా ఒక్క విషయం మీతో చెప్తున్నాను. మొట్టమొదటి ద్రాక్ష తోట కారు ద్రాక్షలు కాశాది. అన్నీ చేదు అనుభవాలే, అన్నీ చేదైన అనుభవాలే. ప్రభువు దాన్ని విడిచాడు. రెండవ ద్రాక్ష తోట, మీరు నా యందును నేను మీ యందును నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. మీరు క్రీస్తులో ఉండాలి, యేసయ్య మీలో ఉండాలి. చాలా మంది క్రీస్తులో లేరు. ఒక సంఘానికి మనం ఇచ్చిన విలువ, సంఘములో సిద్ధాంతానికి మనం ఇచ్చిన విలువ యేసయ్యకి ఇవ్వడం లేదు. ఆ సిద్ధాంతమే దేవుడు అనుకుంటున్నాం, ఆ సిద్ధాంతమే గొప్పదనుకుంటున్నాం. ఈ సిద్ధాంతాన్ని పాటిస్తేనే పరలోకానికి వెళతామని అనుకుంటూ ఉన్నాం. దయచేసి గమనించాలి తల్లి, యేసయ్య కంటే గొప్పది ఏది కూడా లేదు. యేసయ్యలో మీరు, మీలో యేసయ్య ఉంటే బహుగా ఫలిస్తారు. యేసయ్యతో మీరు యేసయ్యతో ఉంటే బహుగా ఫలిస్తారు. బహుగా ఫలించే ద్రాక్ష తోట. మూడవది, నాకు వేరై మీరేమీ చేయలేరు. యేసయ్యకు వేరై ఏమీ చేయలేరు. ఎన్నో పర్యాయాలు మనం ఉజ్జీవ సభలకు వెళ్ళి ఉండొచ్చు, ఏదో కావాలని కోరుకొని ఉండొచ్చు. అయితే అక్కడ మనకేమీ జరగలేదు, అక్కడ మనకి ఏమీ ప్రయోజనం లేకుండా పోయాది. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, మనం ఎవరికి ఏమీ చేయలేకపోతున్నాం. నాలుగవది, లోకంలో కలిసిపోయిన ద్రాక్ష చెట్టు, లోకంలో కలిసిపోయిన సంఘం. ప్రియులరా, అది దేనికి పనికిరాదు, అది ఏ భారమును భరించలేదు. రెండవది, రెండు కొనల కాల్చబడి నల్లగా మార్చబడిపోయిన కర్రది, అది దేనికి ప్రయోజనం లేదు, దేనికి ప్రయోజనం లేదు, దేనికి ప్రయోజనం లేదు. నా జీవితంలో కూడా 30 సంవత్సరాలు నేను దేనికి పనికి రాకుండా జీవించాను, ఎవరికి పనికి రాకుండా జీవించాను. ఆఖరికి నన్ను కన్నవారికి కూడాను. ప్రియులారా, గమనించాలి, నా తోడబుట్టిన వారికి, నా గ్రామస్తులకి, నా భార్యకు కూడా నేను ఉపయోగం లేని వ్యక్తి అయిపోయాను. కారణం నా జీవితంలో ఉన్న చెడు కార్యాలే. నా జీవితంలో నేను చేస్తున్న పనికిరాని కార్యాల ద్వారా భ్రష్టుడైపోయాను. నన్ను కన్న తండ్రి నన్ను గురించి మాట్లాడిన మాట ఏమిటంటే, నాకెవరైనా ఈ ఊర్లో శత్రువులుంటే ఆ శత్రువు వీడే. మా కుటుంబంలో నెమ్మది లేదు, నా కుటుంబంలో సమాధానం లేదు, వీడు చస్తేనే మాకు నెమ్మదినని మా తండ్రి మాట్లాడేవాడు. మా తల్లికి కూడా నేనంటే ఇష్టం లేదు, తోడబుట్టిన తమ్ముళ్ళు చెల్లెలు కూడా ఇష్టం లేదు. వీడు చనిపోతే బాగుండు అనే ఆలోచన కలిగి ఉన్నారు. మా గ్రామస్తులు కూడా వీడెప్పుడు చస్తాడా, ఊరు బాగుపడుతుందా అని మాట్లాడేవారు. దేవుని మహాకనికరం, దేవుని మహాకృప, దేనికి పనికిరాని నన్ను, ఎవరికి పనికిరాని నన్ను నా యేసయ్య కనికరించాడు తల్లి. 30 సంవత్సరాల తరువాత భయంకరమైన పాప జీవితంలో జీవిస్తూ ఉన్నప్పుడు హంతకుడుగా మారిపోవలసిన నా జీవితాన్ని దేవుడు కనికరించాడు తల్లి. దేవుడు కనికరించాడు. రెండు వైపులా కాల్చబడి నల్లటి కర్రగా మార్చబడిపోయి పూర్తిగా పనికిరాని విధంగా చెడిపోయిన నా జీవితాన్ని నా యేసయ్య కనికరించాడు. నా యేసయ్య ప్రేమించాడు. ఆయన ప్రశస్తమైన రక్తంతో కడిగాడు. ఆయన రక్తంతో కడగడమే కాదు, ఆయనకున్న ఎరుపుదనాన్ని, ఆయనకున్న తెలుపుదనాన్ని ప్రసాదించాడు.
ఈ రోజున ఒకప్పుడు దేనికి ఎవరికి పనికిరాని నేను ఈ రోజున అనేకులకి ప్రయోజనకరంగా దేవుడు చేశాడు తల్లి. యేసయ్యని చూడు. యేసయ్యతో నీతో యేసయ్య కలిసి ఉండటానికి ప్రయత్నం చేయండి. సంఘాలు విడిచిపెట్టమని నేను చెప్పలేదు, సిద్ధాంతాలను విడిచిపెట్టమని చెప్పలేదు, లేకపోతే ఆ సంఘం ఈ సంఘం చెడ్డది అని చెప్పలేదు. అన్నిటికంటే ఎక్కువగా మనము అతుకబడవలసింది యేసయ్యని, అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించవలసింది యేసయ్యని, అన్నిటికంటే ఎక్కువగా కలిసి ఉండాల్సింది యేసయ్యతో. అప్పుడు మీరు బహుగా ఫలించడానికి ప్రభువు కృప దయచేస్తాడు. ప్రభువు కృప దయచేస్తాడు. ఈ రాత్రి సమయమందు ప్రభు మన మధ్యలో కార్యం చేయాలి. నీవెక్కడున్న చెట్టువి తల్లి, నీవెక్కడున్న ద్రాక్ష చెట్టువి. నీ ద్వారా దేవుడు కారు ద్రాక్షలు అనుభవిస్తున్నాడేమో, నీవన్నీ చేదు అనుభవాలేమో. ఒక పర్యాయం ఒక తల్లి ఒక ఉత్తరం రాశాది. ఆ ఉత్తరంలో ఏముందంటే, అయ్యా మేమెంతకాలం బ్రతుకుతామో మాకు తెలియదు, అయితే మా కొరకు ప్రార్థించండి. నాకు 3 పిల్లలు, నేను నా భర్త భయంకరమైన దురలవాట్లకు లోనైపోయాడు. మాకు పూట గడవడం కష్టమైపోయాది. ఆఖరిగా మీ ప్రార్థన మాకు చాలా అనుకున్నాం, మా కొరకు ప్రార్థించండి అని ఆమె ఉత్తరం రాశాది. వీళ్ళరా గమనించాలి, ఉత్తరం రాస్తే ఆమె కొరకు ప్రార్థన చేశాం. అయితే ఆమె కొరకు తిరిగి మేము ఉత్తరం రాశాం, తల్లి అధైర్యపడొద్దు, దేవుడు గొప్పవాడు, దేవుడు కార్యాలు చేస్తాడు. నా జీవితాన్ని కూడా మార్చిన యేసయ్య నీ భర్తను మార్చగలడమ్మా అని ఉత్తరం రాశాం. ఆ ఉత్తరం తిరిగి వాపసు వచ్చేసాది. ఆ ఉత్తరం తరువాత మా అడ్రస్కి ఇంకొక ఉత్తరం వచ్చాది. ఆ ఉత్తరంలో ఏముందంటే, అయ్యా మీరు ఎవరికి ఉత్తరం రాశారో ఆ కుటుంబం అంతా కూడా గత వారాన చనిపోయారయ్యా ఆ కుటుంబం అంతా. కాబట్టి మీ ఉత్తరం మరలా మీకు రీడైరెక్ట్ చేస్తున్నా, మీ ఉత్తరాన్ని మీకు పంపుతున్నాము అని ఆ వెనక ఉత్తరంలో నాకు ప్రత్యుత్తరం వచ్చాది. నా ప్రియ తల్లి, నా ప్రేమైన తల్లి, భర్త చెడు కార్యాల వలన, భర్త చేదు అనుభవాల వలన కుటుంబం అంతా కూడా కన్ను మూసాది తల్లి. పసికందులు చనిపోయారు. ఎంతో కాలం బ్రతికి చక్కటి భవిష్యత్తు కలిగి ఉండవలసిన బిడ్డలు చనిపోయారు. చేదు ద్రాక్షలు, కారు ద్రాక్షలు. ఎంతకాలం యేసయ్య నీకు ఇంకా ప్రాణం ఇవ్వాలి? ఎంతకాలం యేసయ్య నీకు జీవనం ఇవ్వాలి? ఎంతకాలం యేసయ్య నీకు ఆరోగ్యం ఇవ్వాలి? ఎంతకాలం యేసయ్య మాటలు నీవు ఇంకా వినాలి? నీ చేదు అనుభవాలు, ఈ కారు ద్రాక్షలు నీలో నుండి బయటికి వెళ్ళవా? నీ చెడిపోయిన అలవాట్ల ద్వారా నీ కుటుంబం పడుతున్న యాతన, నీ దేవునికి కలుగుతున్న అవమానాన్ని మాన్పించవా? ఈ చేదు అనుభవాలు, ఈ కారు ద్రాక్షలు నీలో నుండి ఈ రాత్రి సమయమందు బయటికి వెళితే నా దేవుడు సంతోషిస్తాడేమో, నా దేవుడు కనికరిస్తాడేమో. నీవు యేసయ్యకి వేరే ఏమీ చేయలేకపోతున్నావు. యేసయ్యకి వేరే ఎన్నో చేయాలనుకొని ఏమీ చేయలేకపోతున్నావు. వ్యవసాయంలో మంచి ఫలసాయం కావాలనుకుంటున్నావు, ఫలసాయం లేదు. వ్యాపారంలో మంచి లాభాలు కావాలనుకుంటున్నావు, నష్టాలు కలుగుతున్నాయి. పిల్లలు బాగా అభివృద్ధిలోకి రావాలనుకుంటున్నావు, వాళ్ళ అభివృద్ధిని చూడలేకపోతున్నావు. మంచి భోజనం చేస్తూ ఆరోగ్యం కావాలనుకుంటున్నావు, ఆరోగ్యం రావడం లేదు. నువ్వు వేరే ఏమీ చేయలేకపోతున్నావు. నువ్వు ఎప్పుడు వేరైపోయావో, ఎందుకు వేరైపోయావో రాత్రి సమయమందు ప్రభు సన్నిధానంలో కన్నీళ్లతో మొరుపెట్టి, నాయనా మీ యందు నేను, నా యందు మీరు, మనమిద్దరం కలిసి ఉండి నేను బహుగా ఫలించేటట్లు చేయి తండ్రి, నేను బహుగా ఫలించేటట్లు చేయి తండ్రి. ఆ రీతిగా ప్రభుల వారిని అడుగు. నేను వేరే ఏమీ చేయలేకపోతున్నా. ఆఖరిది నేను లోకంలో కలిసిపోయాను. 2 వైపులా కాల్చబడిన కర్ర నేను, మీరైతే రక్తవర్ణుడు, ధవలవర్ణుడు, నేను నల్లటి దానను, నల్లని వాడను, కాల్చబడి నలుపెక్కిన వాడను. మీకు నాకు సంబంధం లేదు యేసయ్య, మీకు నాకు సంబంధం లేదు. ఈ రాత్రి నన్ను తెలిపైన వాణిగా చేయి, ఈ రాత్రి నన్ను ఎరుపైన వాణిగా చేయి. నేను దేనికి పనికిరాని వాడనైపోయాను. లోకానికి,
లేక పరలోకానికి, దైవజనునికి, లేక సంఘానికి, లేక నా కుటుంబ వ్యక్తులకి, సమాజానికి, దేనికి పనికి రాకుండా అయిపోయాను. ఈ రాత్రి సమయం అందు నా పట్ల కనికరాన్ని చూపెట్టి నన్ను ప్రయోజకునిగా చేయి, నన్ను ప్రయోజకురాలినిగా చేయి అని ప్రభుల వారి దగ్గర మొరపెట్టు. మీరు ఎక్కడున్నారో అక్కడే ప్రభుల వారి వైపు చూస్తూ మొరపెడదాం. 4 రకాలైన ద్రాక్ష చెట్లు, 4 రకాలైన ద్రాక్ష తోటలను గురించి మనం విన్నాం. నా యేసయ్యకు సంబంధించింది ఒకే ఒక ద్రాక్ష తోట. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలై ఉన్నారని. అయితే ఆ 3 రకాలైన ద్రాక్ష తోటలు కూడా లోకంలో పెరుగుతూ ఉన్నాయి. ఒకటి వేరైన ద్రాక్ష తోట, ఒకటి కారు ద్రాక్షలు కాస్తున్న ద్రాక్ష తోట, ఒకటి లోకంలో కలిసిపోయిన ద్రాక్ష తోట. సంగమా, నీవు ఏ ద్రాక్ష తోట? సంగమా, నీవే ద్రాక్ష తోట? లోకంతో కలిసిపోయావా? నీవు 2 కొనలు కాల్చబడిన నల్లటి కర్రవైపోయావు. సంఘమా, నీవే ద్రాక్ష తోట? నీవు ఆయనకు వేరైపోయావా? ఏమీ చేయలేని దానవైపోతావు, ఏమీ చేయలేని వాడవైపోతావు. నీవు మేకై ఏ ఉపకరణాన్ని కూడా మోయలేని వ్యక్తి అయిపోతావు, ఎవరి భారాన్ని భరించలేని వ్యక్తి అయిపోతావు. సంఘమా, నీలో కారు ద్రాక్షలున్నాయా? నీ కొరకు ప్రభు చేసింది ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీలో ఇంకా చెడు అలవాట్లు, నీలో ఇంకా చెడు అభ్యాసాలు ఉన్నాయా? సంఘమా, సంఘమా, నా ప్రియమైన సహోదరి, సహోదరు, ఈ సంఘమును పవిత్రపరచటానికి కపాలమని అర్థమిచ్చే గొల్గొతా కొండ పైన ఆ కలువరి శిలువలో నా యేసయ్య, ఆ కలువరి శిలువలో మేకుల మధ్యన వేలాడుతున్న యేసయ్యను ఒక్కసారి చూడు, ఒక్కసారి చూడు, ఒక్కసారి చూడు తల్లి, ఒక్కసారి చూడు తండ్రి. యేసయ్యను అడుగు నాయనా, కారు ద్రాక్షల అనుభవాన్ని నాలో నుండి తీసివేయి, ఈ చెడ్డ అలవాట్ల నుండి నన్ను తొలగించు తండ్రి. తాగుడు, జూదము, వ్యభిచారము, మోసాలు, అక్రమాలు, యేసయ్యా, 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 ఈ కారు ద్రాక్షల నుండి నన్ను విడిపించు నాయనా. దయచేసి నన్ను విడిపించు, దయచేసి నన్ను విడిపించు ప్రభువా. ప్రియ దైవ జనాంగమా, ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాము. దీని ద్వారా మీరు పొందిన ఆత్మీయ మేలులను మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా అవసరతల కొరకు, మా ఇతర క్యాసెట్స్ మరియు సిడీల వివరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ ఇమానియేలు పరిచర్యలు, చర్చ్ స్ట్రీట్, బకావాని తోట, చిత్తూరు బస్ స్టాండ్ ప్రక్కన, మదనపల్లె 517325. మా ల్యాండ్ ఫోన్ నంబర్ 085712252929. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.